దైవాత్మ మనతో ఏం మాట్లాడబోతున్నాడు. आज के दिन पवित्र आत्मा हमसे क्या बात करने जा रहा है. ప్రియులారా, प्रियो, ఈరోజు దావీదు రాసినటువంటి 141వ కీర్తన గురించి మనం వర్ణించుకుందాం. दाऊद ने जो लिखा है 145 भजन संहिता, उसके बारे में हम सुनेंगे. 141 भजन संहिता के बारे में हम सुनेंगे. చూడండి ప్రియులారా, देखिए प्रियो, అందులో దావీదు ద్వారా మనకు 3 విషయాలు వ్యక్తం అవుతున్నాయి. दाऊद के द्वारा 3 विषय हमारे सामने प्रकट होते हैं. ఒకటి, एक, అసలు దేవుడు ఎవరు, परमेश्वर कौन है, ఆయన మానవులకు ఏం చేయగలడు, वो इंसानों के लिए क्या कर सकता है. 2, दूसरा, నేనేంటి దేవుళ్ళు, मैं प्रभु में क्या हूँ, నేను ఎలా ఉండాలి, मुझे कैसे रहना चाहिए, నాకు నేను ఎలా సిద్ధపరచుకోవాలి. मैं अपने आप को कैसे तैयार करूं. 3, तीसरा, దావీదు ఉన్న పరిస్థితిని అక్కడ వర్ణిస్తున్నాడు. दाऊद अपनी हालत को वहां पे वर्णन कर रहा है. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడో అది చూపిస్తున్నాడు. दाऊद किस हालत में है वो वहां दिखा रहा है. ఈ 3 విషయాలు ये 3 बातें పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा మనకి ఈ రోజు వివరించబోతున్నాడు. पवित्र आत्मा हमें आज के दिन वर्णन करने जा रहा है. ప్రతి ఒక్కరూ 140వ కీర్తన తీయండి. हर एक 141 भजन संहिता निकालेंगे. 141వ కీర్తన 141 भजन संहिता అందరూ తీయండి. सब खोलिए. ప్రియులారా, प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే हम ध्यान देंगे. దావీదు అంటే అర్థం ఏంటంటే దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. दाऊद मतलब अर्थ है परमेश्वर का प्रिय. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లకి దావీదు కృతజ్ఞతతో నిండిపోయాడు. दाऊद के जीवन में परमेश्वर ने जो भलाई की है, उस भलाई के द्वारा वो उपकारों से भर गया है. మానవులు యొక్క జన్మే పాప జన్మ కాబట్టి పాపం చేస్తారు. इंसान का जन्म ही पाप है, तो वो पाप करेंगे. పాపం చేస్తారు. पाप करेंगे. పాపి కదా, वो तो पापी है, పాపం చేస్తాడు. पाप करेंगे. కానీ लेकिन ఆ పాపం నుండి బయటికి రావడానికి పశ్చాత్తాపడటం అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. वो पाप से बाहर आने के लिए पश्चाताप करना है परमेश्वर का महान उद्देश्य. ప్రియులారా, प्रियो, దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. दाऊद ने अपने जीवन में एक ही गलती की. ఆ తప్పుకి ఎంతో అనుభవించాడు. उस गलती की वजह से उसने बहुत कुछ अनुभव किया. చాలా అనుభవించాడు. बहुत कुछ अनुभव किया. తను కీర్తన రాశాడు. उसने भजन संहिता लिखा. కానీ ఈ యొక్క 140 కీర్తన చదువుతున్నప్పుడు, लेकिन जब ये 141 भजन संहिता पढ़ते हैं, ఒక క్రైస్తవుడు ఈనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కలిగి ఉన్నాడని నాకు అర్థమైపోయింది. एक क्रिश्चियन भी आजकल इसी संदर्भ में रह रहा है करके मुझे समझ में आ गया है. చాలా మంది बहुत से लोग, క్రైస్తవులకు ప్రార్థన జవాబు దొరక్క क्रिश्चियन लोगों को प्रार्थना का जवाब नहीं मिलता. చాలా మంది చాలా భయంకరమైనటువంటి దుఃఖంలో యాతనలో ఉన్నారు క్రైస్తవులు. बहुत से क्रिश्चियन लोग दुख में हैं, यातना में हैं. కొంతమందికి ప్రార్థన చేయటం రాదు. कुछ लोगों को प्रार्थना करना नहीं आता. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయరు. प्रार्थना करते समय परमेश्वर की इच्छा को जानकर प्रार्थना नहीं करते. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు. क्योंकि वो लोग बाइबल नहीं पढ़ते. దేవుని యొక్క లేఖన భాగాలు అర్థం కావు. परमेश्वर के लेखन भाग उन्हें समझ में नहीं आते. కొంతమంది వినటానికి కూడా రారు. कुछ लोग सुनने के लिए भी नहीं आते. వాళ్ళకి ఇష్టమైన మాటలు వింటారు. अपनी इच्छा की बातें होंगी तो सुनेंगे. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు వినాలా. पवित्र आत्मा जो कहता है वो बातें सुननी चाहिए. రండి, आइए ఈ 141 కీర్తనలో 141 भजन संहिता में చూడండి, देखिए 1వ వచనం. पहला वचन. ఇక్కడ 10 వచనాలు ఉన్నాయి. यहाँ पे 10 वचन है. एक వచనాన్ని మనం వర్ణించుకుందాం. एक एक वचन का वर्णन हम करेंगे. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. पवित्र आत्मा हमारी मदद करेगा. పరిశుద్ధ మీకు సహాయం आपकी చేస్తాడు. भी मदद करेगा. చూడండి, देखिए 141వ కీర్తన 141 भजन संहिता 1వ వచనం. पहला वचन. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము అంటున్నాడు. हे यहोवा, मैंने तुझे पुकारा है, मेरे लिए फुर्ती कर. जब मैं तुझको पुकारूं तब मेरी ओर कान लगा. త్వరగా రమ్మంటున్నాడు. जल्दी आने को कहता है. ఎందుకంటే क्योंकि దావీదుకు తెలుసు, दाऊद को पता है నా తల్లి గర్భములో నా ప్రభువే నన్ను సృష్టించాడు అని. मेरी माता के गर्भ में मेरे प्रभु ने ही सृष्टि मुझे అందుకే 22వ కీర్తనలో 9వ వచనంలో చక్కగా ఆ మాటని వర్ణించాడు. చూడండి, इसलिए 22वां अध्याय 9वें वचन में बहुत अच्छे से वर्णन किया है. 22వ अध्याय 22వ अध्याय 9వ वचन. 9वां वचन. परंतु तू ही ने मुझे गर्भ से निकाला, जब मैं दूध पीता बच्चा था तभी से तूने मुझे भरोसा रखना सिखाया. కృతజ్ఞత, शुक्रगुजारी, शुक्रगुजार. అయ్యా, నీవు నా తల్లి గర్భములో నీవే నన్ను పుట్టించేవు. माता के गर्भ में तुमने ही मुझे रख के पैदा నేను किया. పాలు తాగుతున్నప్పుడు స్తన్యపానము చేస్తున్నప్పుడే నాకు నమ్మిక పుట్టించావు. जब मैं दूध पी रहा था तभी तूने मुझे भरोसा रखना सिखाया. ఏ నమ్మిక పుట్టించావు? क्या भरोसा? నా తల్లి అని, ये मेरी माँ है, నా తండ్రి, ये मेरे पिता है, నా అక్క, मेरी दीदी है, నా అన్న, मेरा भैया है. అదే నమ్మిక. ये भरोसा. చూడండి పిల్లలు,
తల్లి లేకపోతే ఏడుస్తూ ఉంటారు. देखो छोटे बच्चे जब माँ नहीं होती तो रोते रहते हैं। ఎంతమంది ఎత్తుకున్నా కానీ ఊరుకోరు. कितने लोग भी गोदी में उठा ले चुप नहीं होते। తల్లి వచ్చిందంటే अगर माँ आ जाए तो వెంటనే వేడిపేస్తారు. तुरंत रोना बंद कर देते हैं। చూసారా? देखा? అదే దావీదు మహారాజు అంటాడు. यही दाऊद राजा कहते हैं। నేను నా తల్లి దగ్గర స్తన్యపానము చేస్తున్నప్పుడు जब अपने माँ के पास मैं दूध पी रहा నాకు था నమ్మిక పుట్టించావు ప్రభువా. तूने ही भरोसा रखना सिखाया, కాబట్టి इसलिए నన్ను నీవే పుట్టించావు కాబట్టి आपने ही मुझे जन्म दिया है, तो నా శ్రద్ధ కూడా నువ్వే వహించు. मेरे पर ध्यान भी आप ही दो प्रभु। నా శ్రద్ధ కూడా నన్ను ఆదుకో. आप ही मुझे संभालो, నన్ను ఆదుకో. मुझे संभालो। అందుకే అంటున్నాడు, इसलिए कहता है త్వరగా అయ్యా నా ప్రార్థనకి చెవియొగ్గయ్యా. मेरी प्रार्थना को सुनकर जल्दी जवाब। ఎందుకంటే దుర్మార్గులైన శత్రువులు దావీదును పీడిస్తున్నారు. क्योंकि అతడు గొప్ప అపాయంలో ఉన్నాడు ఆ సమయంలో. क्योंकि दुष्ट लोग जो थे, शत्रु लोग उसको बहुत परेशान कर रहे थे, वो मुसीबत के समय అయ్యా में था। నువ్వు త్వరగా రాకపోతే నన్ను ఆదుకోకపోతే నన్ను చంపేస్తారయ్యా. अगर आप जल्दी नहीं आओगे, मुझे नहीं संभालोगे, तो ये लोग मुझे खत्म कर देंगे। నన్ను పుట్టించింది నువ్వేనయ్యా. आप ही ने ही मुझे ఇది पैदा ఒక किया है। క్రైస్తవుడు బాధల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు చేయాల్సిన ప్రార్థన ప్రియులారా ఇది. जब एक क्रिश्चियन व्यक्ति दुख में, परेशानी में, संकट में, क्लेश में, विपत्तियों में होता है, उसको इस तरह प्रार्थना करना चाहिए। దేవుని వైపు చేతులు ఎత్తాలి. परमेश्वर की ओर ही अपने हाथों ఈ को లోకం उठाना వైపు चाहिए। కాదు ప్రియులారా. संसार की ओर ఈ नहीं, లోక అధికారుల వైపు కాదు, संसार के अधिकारियों की ओर नहीं, ఫ్రెండ్స్ వైపు కాదు, दोस्तों की ओर नहीं, తల్లిదండ్రుల వైపు కాదు, माता पिता की ओर नहीं, దేవుని వైపే చూడాలి. परमेश्वर की ओर దావీదు అదే देखना నేర్పుతున్నాడు चाहिए। మనకు. दाऊद यही सिखाता है, దావీదు ఇదే నేర్పుతున్నాడు. यही सिखाता है दाऊद, దేవుని వైపు చూడాలి. परमेश्वर की ओर देखना चाहिए। అందుకే అంటాడు చూడండి, इसलिए देखिए కీర్తనకారుడు కీర్తన రాసిన 38:22 వచ్చిన చదవండి. 38వ भजन 38 संहिता 38 22 22 वचन 38:22. 38:22 हे यहोवा, हे मेरे उद्धार करता, हाँ। मेरी सहायता के लिए फुर्ती कर। చూసారా ఏమంటుండు? అయ్యా అయ్యా యెహోవా నాకు సహాయం చేయయ్యా, తొందరగా సహాయం చేయి. దేవుడికి మొరపెడుతున్నాడు. परमेश्वर के सामने पुकार रहा है। చూడండి, देखिए కీర్తన చాలా మంచి కీర్తన ఇది. ये बहुत ही अच्छा भजन संहिता మనకు है, ఆదరణ ఇచ్చే కీర్తన, हमें तसल्ली देने वाला, మనకు శాంతినిచ్చే हमें కీర్తన, शांति देने वाला, మన బాధల నుంచి విడిపించే కీర్తన. हमें दुखों से छुटकारा देने वाला। చూడండి ప్రియులారా, देखिए 70వ కీర్తన 5వ వచనం చదవండి. 70 भजन संहिता 5वां वचन हम पढ़ेंगे। 70వ కీర్తన 5వ వచనం. 70वां भजन संहिता 5वां वचन, ఆ, मैं तो दीन और दरिद्र हूँ, ఆ, हे परमेश्वर मेरे लिए फुर्ती कर, ఉమ్. तू मेरा सहायक और छुड़ाने वाला है, हे यहोवा विलंब ना कर। ప్రైజ్ ది లార్డ్. చూసారా, అయ్యా ఆలస్యం చేయబాకయ్యా, विलंब मत करो प्रभु, అయ్యా నన్ను చంపేస్తారు వీళ్ళు, मुझे खत्म कर डालेंगे, అయ్యా శత్రుని వెంబడిస్తున్నారు, शत्रु मेरे पीछे पड़े हैं, అయ్యా త్వరగా రాయా, जल्दी आ जाओ, అయ్యా త్వరగా రాయా, जल्दी आ నా जाओ, ప్రార్థన చెవియొగ్గయ్యా. मेरी प्रार्थना को सुनो। చూడండి ఇక్కడ ఏమంటాడు, देखिए यहाँ क्या कहता है, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. मैं जब पुकार रहा हूँ तो फुर्ती कर। ఇక్కడ చెవియొగ్గుము అనే మాటకి జాగ్రత్త గమనితే అంటే దేవుడికి చెవులు ఉన్నాయి. कान लगा करके यहाँ लिखा है, ध्यान दे तो परमेश्वर ఆయన के कान వింటాడు. है, वो అంటే सुनता ఆ है। నమ్మకం దావీదుకు ఉంది. ये भरोसा दाऊद के अंदर है। ఈనాడు రక్షించబడ్డ క్రైస్తవుడికి ఒక నమ్మకం ఉండాలి, నేను ప్రార్థన చేస్తే నా ప్రభు వింటున్నాడు అని. एक उद्धार पाए क्रिश्चियन के अंदर एक भरोसा होना चाहिए, जब मैं प्रार्थना कर रहा हूँ तो मेरी प्रार्थना को सुन रहा है। కొంతమందికి అనుభవం లేదు, कुछ लोगों के अंदर अनुभव ही नहीं है, దేవుడు వింటాడు అని అనుభవం లేదు. परमेश्वर सुनता है करके अनुभव नहीं है। మానవుడికి చెవులు కలుగు చేసిన దేవునికి చెవులు ఉన్నాయి. इंसानों को कान देने वाले परमेश्वर के कान है। అందుకే ఆదికాండలు అంటాడు, తన స్వరూపములో తన పోలికలో నరులను చేదుము. इस उत्पत्ति में कहता है, आइए हम अपनी समानता में स्वरूप में इंसानों को बनाए, అందుకే చెవియొగ్గుము. इसलिए कान लगा। చూడండి కీర్తనకారు అంటాడు 4:1, కీర్తన 4:1 చదవండి. देखिए भजन संहिता 4:1 లేఖన భాగాలు ఒకసారి చూద్దాం మనం. लेखन भाग को देखेंगे। 4:1. 4:1 हे मेरे धर्म में परमेश्वर, हाँ। जब मैं पुकारूं तब तू मुझे उत्तर दे, जब मैं सकेती में पड़ा तब तूने मुझे सहारा दिया, मुझ पर अनुग्रह कर मेरी प्रार्थना सुन ले। మీర ప్రార్థన అయ్యా ఇనయ్యా, मेरी प्रार्थना सुनो प्रभु, అయ్యా ఇను ప్రభు, सुनो प्रभु, అనుగ్రహించు నాయన. आप ही अनुग्रह दो प्रभु। అంటే దేవుడు వింటాడు, परमेश्वर सुनता है, ఆయన చెవులున్నాయి, उसके कान है, నా సంఘటనలో నా బాధల్లో నన్ను ఆదరిస్తాడు. मेरे दुखों में मुझे सहारा देगा। ఇది ఒక క్రైస్తవుడికి అనుభవం ప్రియులారా. एक क्रिश्चियन व्यक्ति का अनुभव है, ఈనాడు అనుభవం, आजकल अनुभव, అసలు అనుభవమే క్రైస్తత్వం. अनुभव ही क्रिश्चियन का जीवन है, అనుభవమే క్రైస్తత్వం. अनुभव ही क्रिश्चियन का जीवन ఆ है, అనుభవంలో జీవించడమే క్రైస్తత్వంలో उस జీవించడం. अनुभव में जीना ही क्रिश्चियन के जीवन చూడండి है। 5వ అధ్యాయం కీర్తన, देखियो भजन संहिता 5वां अध्याय సారీ 1-2 చదవండి. पहला और दूसरा वचन पढ़ेंगे। हाँ। हे यहोवा मेरे वचनों पर कान लगा, हाँ। मेरे कराहने की ओर ध्यान लगा, हाँ। हे मेरे राजा, हे हाँ। मेरे परमेश्वर, हाँ। मेरी दुहाई पर ध्यान दे, हाँ। क्योंकि मैं तुझी से प्रार्थना करता हूँ। అయ్యా నీ చెవులు అయ్యా ఆలకించయ్యా, सुनो प्रभु, అయ్యా ఆలకించయ్యా, सुनो प्रभु, ఇదిగో నా ప్రార్థన ఆలకించు. मेरी प्रार्थना को सुनो। అంటే मतलब దేవుడు
ప్రార్థన వింటున్నాడు, परमेश्वर प्रार्थना सुन रहा నా है, ప్రార్థన మర్చిపోడు. मेरी प्रार्थना को वो भूलता नहीं। కీర్తనాకారుడు 27:7 చదవండి. 27:7 भजन చదవండి. संहिता 27:7 हम देखेंगे। 27:7 చదువుదాం. 27:7 పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకు ఇస్తున్నటువంటి మంచి ఒక ఆదరణ. पवित्र आत्मा परमेश्वर एक अच्छी तसल्ली वाली बात बोलता है। हे यहोवा मेरा शब्द सुन, मैं पुकारता हूँ, तू मुझ पर अनुग्रह कर और मुझे उत्तर दे। నా మాటలు విన్నయ్యి, मेरी बातें सुनो प्रभु, నా మాటలు విను ప్రభు. सुनो प्रभु। దేవుణ్ణి ఆ యాచన అంటే ఆయనకి మొరపెడుతున్నాడు. परमेश्वर से विनती कर रहा है, మనం కూడా అదే చేయాలి. हमें भी यही करना चाहिए। దావీదు మనకి ఒక క్రైస్తవుడికి అడుగు జాడలుగా ఉన్నాడు. दाऊद एक क्रिश्चियन लोगों के लिए एक पदचिन्ह के समान। 143వ కీర్తన 1వ వచనం చదువుదాం. 143 भजन संहिता पहला वचन हम पढ़ेंगे। 143 143 भजन संहिता पहला वचन। हे यहोवा मेरी प्रार्थना सुन, मेरे गिड़गिड़ाने की ओर कान लगा, तू जो सच्चा और धर्मी है इसलिए मेरी सुन ले। నా మొరపై అయ్యా నేను నీ మొరపెడుతున్నాను ప్రభు. प्रभु मैं पुकार रहा हूँ, అయ్యా నా యొక్క చెవులని ఆలకించయ్యా प्रभु कान लगा मेरी प्रार्थना पर। ప్రియులారా, प्रियो, ఇక్కడే అదే 1వ వచనం తర్వాత 2వ వచనం చూద్దాం. इसी में दूसरा वचन भी हम 2వ देखेंगे। వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. मेरी प्रार्थना तेरे सामने सुगंध धूप और मेरा हाथ फैलाना संध्या काल का अनभली ठहरे। ధూపం. धूप, ప్రియులారా, प्रियो, ఈ ధూపం అనేది ప్రార్థనకు ఒక సాదృశ్యంగా ఉంది. ये धूप जो है प्रार्थना का सादृश्य है। ఇవి ప్రార్థన ధూపం వంటిదనటానికి స్పష్టమైన విధానాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ये प्रार्थना का ही धूप है, स्पष्ट रूप से बताने के लिए बाइबल అసలు में कुछ ధూపం सबूत है। వేయాలనే దేవుని యొక్క ఆజ్ఞ. धूप जलाओ करके परमेश्वर की आज्ञा है। ఒకసారి కొన్నిసార్లు మనం ధర్మశాస్త్రాన్ని కూడా చూడాలి. कई बार हमें व्यवस्था को भी देखना चाहिए, చూడాల్సి వస్తుంది. देखना पड़ता है। ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే, क्योंकि यीशु मसीह ने నేను कहा, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చింది కొట్టివేయడానికి मैं రాలేదన్నాడు. धर्म व्यवस्था को पूरा करने के लिए आया हूँ, हटाने के लिए नहीं आया। అంటే ఒక ఎవిడెన్స్, एक सबूत, ఒక ప్రమాణం, एक सबूत, అసలు నెరవేర్చడం లేదా उसने पूरा किया या नहीं किया, అందుకు మనం చూడాలి కొన్నిసార్లు. इसलिए हमें देखना चाहिए कई बार। మీరు చూస్తే अगर आप देखें तो నైవేద్యము అనేది మీరు కనుక చూస్తే లేవి కాండము धूप के विषय में अगर देखें, लेव्य व्यवस्था 6వ అధ్యాయం తీయండి. 6वां अध्याय हम निकालेंगे। అక్కడ 5 బలుల గురించి చెప్పాడు. అక్కడ वहां पे 5 बलि के बारे में बताया गया। లేవి కాండము लेव्य व्यवस्था 6వ అధ్యాయం 6वां अध्याय మీరు చూస్తే अगर आप देखें तो ఇక్కడ నైవేద్యం గురించి చూద్దాప్పుడు यहाँ पे देखेंगे धूप। తర్వాత మరి ఈ అధ్యాయం అంతా చదువుకోండి, అక్కడ 5 బలులు ఉంటాయి. वहां पे आप बाद में पढ़ लीजिएगा, 5 बलि అది होंगे। యేసుప్రభు నెరవేర్చాడు సిలువలో. यीशु मसीह ने क्रूस पे उसे पूरा किया। ఇప్పుడు నైవేద్యం అంటే ఏం తెలుసా? धूप मतलब क्या है? యేసు ప్రభు తన శరీరాన్ని బలిగా అర్పించడమే నైవేద్యం. అది దేవుడు నెరవేర్చాడు. యేసు ప్రభు నెరవేర్చాడు సిలువలో. यीशु मसीह ने अपने शरीर को पूरी तरह क्रूस पर बलि चढ़ा दिया। ఈ वही है నైవేద్యంలో ఏం అర్పిస్తారంటే, धूप में क्या क्या देते हैं? ఈ 14 నుంచి మనం 23 వరకు చూసుకుంటే 14 से लेकर 23 तक अगर हम देखें तो అతడు నైవేద్యము తైలము నుండి, గోధుమ పిండి నుండి, చేరుడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణిని యావత్తును దాని నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహింపవలెను అని రాశాడు అక్కడ. और वह अनबली के तेल मिले हुए मैदे में से मुट्ठी भर और उस पर का सब लोबान उठाकर अनबली के स्मरणार्थ इस भाग को यहोवा के सम्मुख सुगंधदायक सुगंध के लिए वेदी पर चढ़ाए। ఇక్కడ 20వ వచనం కూడా చూస్తే, यहाँ पे 20वां वचन अगर ఉదయమును సగము సాయంకాలము సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కప్పవలెను। जिस दिन हारून का अभिषेक हो उस दिन वह अपने पुत्रों के साथ यहोवा को यह चढ़ावा चढ़ाए, अर्थात एपा का 10वां भाग मैदा नित्य अनबली में चढ़ाए। उसमें से आधा भोर को और आधा संध्या के समय चढ़ाए। అదంతా బలిపీఠం మీద దహించేసేయాలంట. ये सब वेदी पर पूरी तरह जला देना चाहिए। అందుకే 23వ వచనం అంటాడు, इसे 23वें वचन में क्या యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను। याजक के संपूर्ण अनबली भी सब जलाए जाए, वह कभी ना खाया जाए। ప్రియులారా, प्रियो, ఇది యేసు ప్రభు నెరవేర్చాడు. ये यीशु मसीह ने पूरा किया। ఇప్పుడు యేసు ప్రభు నెరవేర్చిన తర్వాత यीशु मसीह के पूरा करने के बाद ఆయన నెరవేర్పే ధ్యానం ఉంచాలి, మళ్ళీ మనం అట్టి కట్టకూడదు. यीशु मसीह ने पूरा कर दिया, उस पर ही हमें ध्यान देना चाहिए, लेकिन फिर से उन चीजों को नहीं बनाना। మళ్ళీ బలిపీఠాలు మనకు అక్కర్లేదు. फिर से अभी वेदी की जरूरत नहीं है, हमें మనకు బలిపీఠాలు అక్కర్లేదు. वेदी की जरूरत नहीं అసలు है। బలిపీఠం ఎందుకు? वेदी क्यों है? ఒక దూడను గాని గొర్రెను గాని మేకను గాని అర్పించడానికి అహరోను మోషాలకి లేవీల సంతానానికి ఇచ్చింది.
हारून मूसा और लेवी की संतान के लिए दिया गया है, किसी भी भेड़ या बकरी की वहां पे बलि चढ़ाई जाए। అందుకని ఇప్పుడు మనం బలిపీఠాలు కట్టకూడదు. इसलिए अभी इस समय हमें कोई वेदियां नहीं बनानी మన चाहिए। యేసయ్యే మనకు బలిపీఠం. हमारा यीशु मसीह हमारे लिए वेदी है, నెరవేర్చాడు ఆయన. उसने पूरा कर दिया, నెరవేర్చాడు. पूरा कर అందుకే दिया। ఒక భక్తుడు అన్నాడు, इसलिए एक भक्त ने कहा, పడిపోయిన వాటిని దేవుడు పడగొట్టిన వాటిని మళ్ళీ మన ఇష్టానుసారంగా మనం కట్టొద్దు. परमेश्वर ने जो गिरा दिया है उसको अपने मन की इच्छा से हमें फिर से नहीं बनाना चाहिए। అందుకే అంటాడు, इसलिए कहता है, కలిపి చెరిపెడి బోధ అంటాడు. मिलावट करके बिगाड़ने वाला संदेश। ఈనాడు బలిపీఠాల వైపు కూడా జనాలు చూస్తున్నారు. आजकल वेदियों की ओर लोग देख रहे हैं। అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, ఎప్పటి వరకు వీళ్ళకి ముసుగు బాదో అప్పటి వరకు వీళ్ళు ఆ పాత నిబంధన వదిలిపెట్టరంట. जब तक इनके ऊपर से घूंघट नहीं जाएगा तब तक ये पुराने नियम को नहीं అంటే छोड़ेंगे। ముసుగు అని ఉందని అన్నాడు పౌలు గారు. पौलुस ने कहा है अपने मुंह को उन्होंने ढक रखा है పత్రికలో घूंघट के ముసుగు समान। అంటాడు. घूंघट, అంటే క్రైస్తవులకు ఆ ముసుగు ఎత్తబడాలా. क्रिश्चियन लोगों का वो घूंघट जो ढका हुआ है उठ ఇంకొక जाना ఒక चाहिए। మాట రాశాడు, एक और जगह ఈ ऐसे యుగ बात దేవత लिखी है, వాళ్ళ కన్నులకు ఏం చేస్తుంది, మనోనేత్రాలని దృష్టిని లేకుండా చేస్తుందంట. इस युग का देवता जो है उनकी आंखों को ढंग से देखने के लिए नहीं दे रहा है। కాబట్టి ఇప్పుడు దావీదు మహారాజు इसलिए दाऊद राजा ఏమంటున్నాడో చూడండి. क्या कहता है, ఏమంటున్నాడు ఇక్కడ, నా మొర నా అయ్యా నా ప్రార్థన ధూపం వల్లే నీ దగ్గర రావాలి. मेरी प्रार्थना तेरे सामने सुगंध धूप की तरह आनी चाहिए। ధూపం వల్లనే అంటున్నాడు. धूप के समान। అంటే ధూపం వేసినప్పుడు जब धूप जलाते ఆ हैं, యొక్క సాంబ్రాన్ని వేసినప్పుడు जब धूप जलाते हैं అలా వెళ్ళిపోతుంది. वो ऊपर धुआं उठते चला जाता है। అప్పుడు దేవుడు ఆ యొక్క ఆ బలిపీఠం మీద ద్రవ్యం మీద ఆ ధూప ద్రవ్యాల మీద దిగి ఇట్లా కిందకు వచ్చేస్తాడు. तब उस धूप की सुगंध के द्वारा परमेश्वर नीचे उतर के आ जाता है। అప్పుడు నిన్ను కలుసుకుంటాను మోషే అంటారు. तब मूसा से कहता है मैं तुझसे तब मिलूंगा, మిమ్మల్ని అక్కడ मैं కలుసుకుంటాను అంటారు. तुमसे वहां मिलूंगा। లోకాసు వార్తలో देखिए एक बार लूका सुसमाचार में 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే पहला अध्याय 9वां वचन अगर हम देखें, చూడండి, देखिए అక్కడ మంచి మాట రాశారు చూడండి. वहां पे एक अच्छी बात लिखी है। లూకా लूका 1:9. 1:9। तो याजकों की रीति के अनुसार हाँ। उसके नाम पर चिट्ठी निकली हाँ। कि प्रभु के मंदिर में जाकर धूप जलाए। ఎవరు? జక్కరయ్య. कौन? जकरिया। ఏం చేశాడు? क्या किया? ధూపం వేశాడు. उसने धूप जलाया। యాజకుడు याजक ధూపం వేశాడు పిల్లలు. धूप जलाया उसने। కాబట్టి इसलिए ఈ ధూపం అనేది దేవుని ఆజ్ఞే. धूप जलाना परमेश्वर की आज्ञा है। ప్రకటన 5:8 చూడండి. प्रकाशित वाक्य 5:8 में देखेंगे। ప్రకటన 5:8 प्रकाशित वाक्य 5:8। చూడండి. जब उसने पुस्तक ले ली हाँ। तो वह चारों प्राणी और 24 प्राचीन उस मेमने के सामने गिर पड़े। ఆ उनमें हर एक के हाथ में वीणा और धूप जो पवित्र लोगों की प्रार्थनाएं हैं से भरे हुए हाँ। और सोने के कटोरे थे। చూసారా, ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ అంటే ఎక్కడికి వెళ్తున్నాయంట? हम जो भी प्रार्थना करते हैं वो कहाँ जाती है? అందుకే యేసయ్య ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నాడు. इसलिए यीशु मसीह ने कहा प्रार्थना करो, प्रार्थना करो। రేపు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినాక कल के दिन जब आप प्रभु के पास ఇదిగో जाओगे, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ చూడండి ఎక్కడ ఉండి. देखो तुम्हारी जो प्रार्थना तुमने की है कहाँ है। చూడండి ప్రార్థనలన్నీ అక్కడ ఉండి అంట. देखो कहाँ है सारी प्रार्थनाएं। అవసరం వచ్చినప్పుడు जब जरूरत पड़ती ఆ है ప్రార్థన విని वो प्रार्थना सुनकर మన అవసరం తీరుస్తాడు భూమి. हमारी जरूरत को पूरा करता है, हम जो पृथ्वी में है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा ప్రార్థన చేయండి శోధనలో పడకుండా ఉంటారు. प्रार्थना करो कि तुम परीक्षा में ना पड़ो। ప్రార్థన చేయండి ప్రియులారా. प्रार्थना कीजिए प्रियो। రాత్రి కూడా మాట్లాడుకున్నాం. हमने रात को भी सुना, ముందు ప్రార్థన చేయండి. पहले प्रार्थना कीजिए। మన ప్రార్థన ద్వారా, हमारी प्रार्थना के మన द्वारा, స్తుతుల ద్వారా, हमारी स्तुतियों के మన द्वारा, స్తోత్రాల ద్వారా हमारी स्तुतियों के చేస్తూ द्वारा ఉన్నప్పుడు जब हम करते रहते हैं, ఆ స్తుతులు స్తోత్రాల మీద ఆయన ఆశీర్వడే మన దగ్గరికి వచ్చేస్తాడు. वो स्तुति के ऊपर विराजमान होकर वो हमारे पास आ जाता है। ఎక్కడ కలుసుకుంటాడు? ఇప్పుడు కొత్త నిబంధనలో క్రైస్తవుతో ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? नए नियम में क्रिश्चियन लोगों से कहाँ पे मिलेगा परमेश्वर? పాత నిబంధనలు ఎక్కడ కలుసుకున్నాడు? पुराने नियम में कहाँ मिलता था? వాడు ఆ బలిపీఠం మీద ధూపం వేస్తున్నప్పుడు ఆ ధూపం పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి దిగొచ్చేసాడు. वेदी में जब वो धूप जलाते थे, वो धूप का धुआं जब ऊपर आता था, परमेश्वर नीचे उतर के आता ఆ था। ధూపం తీసుకెళ్లి वो धूप ले जाकर పవిత్ర స్థలము అతి పరిస్థలం రెండు ఉంటాయి అక్కడ. वहां पे पवित्र स्थान और अति पवित्र स्थान दो जगह है। ప్రత్యక్ష గుడారంలో मेल मिलाप वाले तंबू में అతి పవిత్ర స్థానంకి వెళ్ళి अति पवित्र स्थान में కొంత जाकर బలిపీఠం ధూప మునుపుల్లో తీసుకొని ధూపము वेदी में से थोड़ा सा धूप लेकर అక్కడ అట్లా అర్పిస్తున్నప్పుడు, वहां पे ऐसे अर्पित करते అది పైకి समय లేస్తున్నప్పుడు जब धुआं ऊपर उठ के जाता है, అక్కడ నుంచి దిగొచ్చి ఉండదు. वहां से परमेश्वर उतर के आता ఆడ మందసం ఉంది, है। वहां पे संदूक है, కరుణాపీఠం ఉంది, वहां पे करुणा पीठ है, అక్కడ కలుసుకున్నాడు. वहां पे वो मिला। కరుణాపీఠం అనేది ఏం తెలుసా? दया का आसन मतलब क्या है? నీలో దీర్ఘ శాంతం నాలో ఉండాలి. आपके अंदर धीरज मन होना ఇదే चाहिए, కరుణాపీఠం అంటే. यही है दया का आसन। క్రొత్త నిబంధనలో కరుణాపీఠం అంటే నువ్వు దయగలిగి ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కాబట్టి నువ్వే ఆ ప్రత్యక్ష గుడారము. नए नियम में दया का आसन मतलब क्या है? आपके अंदर दया होनी चाहिए, धीरज होना चाहिए, संयम होना चाहिए, सहनशीलता होनी चाहिए और शांति भी होनी चाहिए। నీ పెదవులు పవిత్ర
పరిశుద్ధంగా ఉండాలి. आपके होंठ पवित्र होने चाहिए। నువ్వు చేసే ప్రార్థన आप जो प्रार्थना करते ఆ हैं, పరిశుద్ధమైన పెదవుల నుంచి వచ్చినప్పుడు जब वो पवित्र होंठों से निकलेगा, ఆ ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా దిగి నీ దగ్గరికి వచ్చేస్తుంది. उन प्रार्थनाओं की स्तुतियों के द्वारा उतर के वो नीचे आ దాని जाएगा। అన్యోన్య సహవాసం అన్నారు. इसको कहते हैं अच्छा ఇది मेल मिलाप। ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ये हर एक क्रिश्चियन के अंदर होना అంటే అన్ని चाहिए। జనులకు వద్దని కాదు. क्या अन्य जातियों के लिए नहीं है? ऐसा नहीं है। వాళ్ళు ఇంకా రాలా దేవుని वो దగ్గరికి. अभी तक प्रभु में नहीं आए हैं, వాళ్ళు ఇంకా రక్షణ పొందలా. उन्होंने अभी तक उद्धार भी नहीं पाया వాళ్ళ है, పాపంలోనే ఉండాలి. वो अपने अपने पाप में है, వాళ్ళు నీతిమంతులు కాదు. वो धर्मी लोग नहीं है। ఎందుకని? क्यों? వాళ్ళ పాపాలు ఒప్పుకోలా. उन्होंने अपने पाप नहीं माने, రక్షకుడి దగ్గరికి రాలా. उद्धारकर्ता के पास नहीं आए, ప్రభు దగ్గరికి రాలా. प्रभु के पास नहीं आए। వస్తే వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. अगर आएगा तो उनसे भी वो प्यार అందుకే करेगा। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ఈ मसीह ने कहा, దొడ్డివి కానివి వేరే గొర్రెలు అనేక ఉండయి. बहुत सी भेड़े हैं जो इस भेड़शाला की नहीं है, వాటి కూడా రావాలి. ఇప్పుడు वो भी इधर आनी चाहिए। ఎవరు తీసుకొస్తారు? कौन लेके आएगा? నువ్వు నేనే आप తీసుకురావాలి. और मैं ही लेके మళ్ళీ आएंगे। దేవుడు రాడు కిందకి. फिर से प्रभु उतर के नहीं आएगा। నువ్వు నేనే. आप और मैं ही। గొర్రె గొర్రెని గంటది. भेड़ भेड़ को जन्म देती है, గొర్రె గొర్రెని గంటది. भेड़ भेड़ को जन्म ఆ देती है। గొర్రెని కాపర్ దగ్గర కాపర్ మేపుతాడు. उस भेड़ को चरवाहे के पास लेके आओगे तो चरवाहा उसको चारा देगा। ఆ గొర్రె మీరే. वो भेड़ आप ही है। ఇంకో గొర్రెని తీసుకురండి. एक और भेड़ को लेके आओ, కాపర్ దగ్గర తీసుకురండి. चरवाहे के पास लेके आओ, కాపర్ బాగా మేపుతాడు. वो अच्छे से चारा देगा, బాగా మేపుతాడు. अच्छे से चारा देगा, బాగా మేపుతాడు. अच्छे से चारा देगा। తీసుకొస్తే కదా మేపేది. आप लेके आओगे तभी तो चारा मिलेगा। ప్రార్థన చేసుకోండి. प्रार्थना कीजिए, ప్రభు గొర్రెని తీసుకొస్తాను, प्रभु मैं भेड़ को लेके आऊँ, గొర్రెలు తీసుకొస్తాను, भेड़ को लेके आऊँ, మేకలు తీసుకొస్తాను, बकरियों को लेके आऊँ, కోడిదోళ్ళను తీసుకొస్తాను. मैं बछड़े को भी लेके आऊँ। మేకలు బాగా మేపుతాడు ప్రభు దగ్గర. अच्छे से परमेश्वर Praise the Lord. परमेश्वर का दास चारा देगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, నైవేద్యము धूप అంటే जलाना। కొన్నిసార్లు మాటలు లేకుండానే శరీర భంగిముల్లో కొన్ని ప్రార్థనలు చేస్తారు కొంతమంది. कुछ लोग बिना बातों के शरीर के एक्शन के द्वारा कुछ प्रार्थनाएं करते हैं। ఒకటి మోకరించటం, एक घुटने में आना, రెండు చేతులు ఎత్తటం, दूसरा हाथ उठाना, మూడు तीसरा దేవుని వైపు తల ఎత్తటం. परमेश्वर की ओर अपने सर को उठाना। దీన్ని శరీర భంగిములు అంటారు. इसको शरीर के द्वारा किए जाने एक्शन कहते కేవలం हैं। శరీర భంగిమే కాదు, सिर्फ शरीर के द्वारा किया जाने वाला एक्शन నువ్వు है। మోకరించినప్పుడు जब आप घुटनों में आते हो, నువ్వు దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావు. आप परमेश्वर की आज्ञा का उस समय पालन कर रहे हो। నువ్వు చేతులు ఎత్తినప్పుడు जब आप हाथ उठा रहे हो, దేవుడు పైన ఉన్నాడు, परमेश्वर ऊपर है, కింద లేడు. नीचे नहीं है, నీ సమానతలో లేడు. आपके सामने नहीं है। ఎప్పుడు ఇట్లా దండం పెట్టొద్దు. कभी भी उसके सामने ऐसे हाथ मत जोड़ो, ఇట్లా దండం పెట్టబాకు. ऐसे हाथ मत जोड़ो। ఇప్పుడు నీకు నాకు సమానంలో దేవుడు లేడు. आपके और मेरे समान में परमेश्वर नहीं है। చేతులు ఎత్తండి అంటాడు. हाथ उठाओ करके అంటే बोलता है, పరలోకంలో ఉన్నాడు ఆయన. मतलब वो स्वर्ग में है। భక్తులు చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. भक्त लोगों ने हाथों उठा के प्रार्थना किया, కళ్ళు మూసుకున్నాడు, ఆ పైకి కళ్ళు ఎత్తి పైకి చూశారు. सर उठाकर आंखें खोलकर ऊपर देखा। కొన్నిసార్లు పై కళ్ళు ఎత్తారు, దేవుడు నాకు కనపడతాడని. कई बार उन्होंने आंखों खोल के देखा कि परमेश्वर हमें दिखाई देगा। కొన్నిసార్లు కళ్ళు మూసుకుని దర్శనాలు చూశారు. कई बार आंखें बंद करके उन्होंने दर्शन देखा परमेश्वर। కాబట్టి ఇప్పుడు వ్యవహారం దావీదు గారు అంటాడు, इसलिए दाऊद राजा कहता है, నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులతో సాయంకాలం నైవేద్యం వలన मेरी నీ దృష్టికి అంగీకారములుగునుగాక. मेरी प्रार्थना तेरे सामने सुगंध धूप, मेरा हाथ फैलाना संध्या काल का अनबलि ठहरे। మూడో వచనం, तीसरा, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. तीसरा वचन, हे यहोवा मेरे मुख पर पहरा बैठा, मेरे होंठों के द्वार की रखवाली कर। ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు తనకి ఎంత జాగ్రత్త ఉందో చూడండి. ఇక్కడ देखो कितना ध्यान दे रहा है यहाँ पर, ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ध्यान देंगे ప్రియులారా, प्रियो। మూడో వచనంలో तीसरे वचन में ప్రార్థించే నోరు, प्रार्थना करने वाला मुख, ప్రార్థించే పెదవులు, प्रार्थना करने वाला होंठ, ప్రార్థించే నాలుక. प्रार्थना करने वाला जीभ। కొన్నిసార్లు మనం कई बार हम నీతి మంతులు అసలు మర్చిపోతాం. धर्मी हैं, इस बात को हम लोग भूल నేను जाते हैं। నీతిమంతుడిని, నా పాపాలు క్షమించబడి నేను క్రైస్తవుని అన్నమాట మర్చిపోతాం. हम धर्मी इंसान हैं, हमारे पाप क्षमा हो गए, हम क्रिश्चियन हैं, इस बात को भूल जाते हैं। మంచి పౌరుషమైన మాటలు మాట్లాడతాం. रोष से भरी हुई बातें करते हैं। నేను తక్కువ, क्या मैं कम हूँ? నేను తక్కువ, क्या मैं किसी से कम ఎవరికంటే हूँ? తీసిపోయాను, मैं किसके सामने गया गुजरा हूँ? వెంటనే వచ్చేస్తాడు. तुरंत वो आ जाता है। ఎవరు कौन कौन आ जाता है? సాతాను. शैतान వెంటనే దొరపడతాడు. तुरंत अंदर घुस जाता है। పక్కనే ఉంటాడు, ఎప్పుడు वो हमेशा बगल में रहता ఎప్పుడు है, కాసుకునే ఉంటాడు, हमेशा इंतजार करता ఎప్పుడు रहता है సందు దొరుకుద్దా. कब मौका मिले, వెంటనే అజ్ఞానమైన మాటలు మాట్లాడతాం, और तुरंत अज्ञानी वाली बातें करने लगते అపవిత్రమైన మాటలు हैं, మాట్లాడతాం. अपवित्र बात करने लग जाते हैं। ప్రియులారా, प्रियो, అలాంటి మాటలు పలకకుండా ఉండాలని దావీదు ప్రార్థన చేస్తాడు. इस तरह की बातें मेरे मुंह से ना निकले करके दाऊद प्रार्थना कर ఎంత रहा है। సిచ్యువేషన్ వచ్చినా, कितना भी संदर्भ ऐसा क्यों ना ఎంత अच्छा है, కఠినమైన సమస్య వచ్చినా, कितनी भी कठोर समस्या क्यों ना आ ఎంతమంది जाए, నా మీదకి ఉప్పొంగి వచ్చినా, कितने भी लोग मेरे पर आके चढ़ जाएं, అయ్యా प्रभु పౌరుషమైన మాటలు మాట్లాడండి, ऐसी बातें मैं नहीं करूंगा, అయ్యా అజ్ఞానమైన మాటలు మాట్లాడండి, अज्ञानी वाली बातें मैं नहीं करूंगा, అపవిత్రమైన మాటలు अपवित्र మాట్లాడండి. बातें मैं नहीं करूंगा। అయ్యా నా నాలుగు అదుపు పెట్టయ్యా. प्रभु मेरे जीभ को कंट्रोल में रखो। అసలు నాలుగును అదుపు పెట్టే అంత కష్టమో. जीभ को कंट्रोल करना जितना मुश्किल है, యాకోబు 3వ అధ్యాయము याकूब 3रा अध्याय 2వ
వచనం నుంచి 12 వచనం చదువుకుంటే दूसरा वचन से 12वें वचन तक बाद में पढ़ ఈ लेंगे तो నాలుక అగ్ని అంట పాప ప్రపంచం అంట ये जीभ का आग जो है ये पाप की दुनिया है, దీన్ని కంట్రోల్ చేయలేమంట तो हम कोई कंट्रोल भी नहीं कर सकते। కానీ लेकिन దావీదు ప్రార్థన చేస్తున్నాడు दाऊद प्रार्थना करता है, అయ్యయ్య నాకు కాపలాగా ఉండయ్యా प्रभु आप मेरी रखवाली करो। అయ్యయ్య అది ఇక్కడ చక్కని మాట మాట్లాడుతుంది देखो कितनी अच्छी बात कर నా నోటికి కాపలాగా ఉంచు నాకు కావలించుమయ్యా मेरे मुख पर पहरा बैठा, నా పెదవుల ద్వారంలోకి కాపు పెట్టయ్యా मेरे होठों की द्वार की रखवाली कर। అసలు నిజమైన క్రైస్తవుడు చేసే ప్రార్థన పిల్లాడు सच्चा क्रिश्चियन ऐसी प्रार्थना करता है। రక్షించబడిన వ్యక్తి చేసే ప్రార్థన పిల్లాడు उद्धार पाया हुआ व्यक्ति ऐसी प्रार्थना करता है, నాకు నేను పరిశుద్ధంగా ఉండాలి मुझे पवित्र रहना है। అందుకే इसलिए జన్మ పాపి కర్మ పాపి మనుషుడు जन्म पापी और कर्म पापी है इंसान। యేసయ్యలో జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు यीशु मसीह में जन्म पाप नहीं, कर्म पाप नहीं, రెండూ లేవు दोनों ही नहीं है। మనలో జన్మ పాపం ఉంది కర్మ పాపం हमारे अंदर जन्म पाप है, कर्म पाप है। మన ఆది మాతలు ఆ యొక్క పండు తిన్నదన్నప్పుడు తిని ఆజ్ఞ మీరినప్పుడు వాడు పాపులు అయ్యారు हमारे आदि माता पिता, उनको आज्ञा दी गई फल ना खाना, उन्होंने फल खाया, వాళ్ళు పాపం చేసినప్పుడు ఈ ప్రపంచం అంతా వాళ్ళ బీజాణువుల్లో ఉంది जब ప్రియులారా उन्होंने पाप किया पूरी दुनिया उनके बीजाणु में थी, వాళ్ళ బీజాణువుల్లో ఉంది उनके बीजों में ही थी। ఆదాముల బీజాణు నుంచే ఈ లోకం అంతా పుట్టింది మనుషులు పుట్టారు आदम हव्वा के बीज से ही पूरी दुनिया के लोग पैदा हुए हैं, నువ్వు నేను आप और मैं। ఎట్లా అండి అని ఒక అతను అడిగాడు నన్ను. एक व्यक्ति ने मुझसे पूछा कैसे, ఇదెట్టండి అన్నాడు. ये कैसे हो सकता నీ है? కొడుకు పేరు ఏం పేరు అన్నాడు. मैंने कहा तुम्हारे बेटे का नाम क्या है? నా కొడుకు పేరు అభిషేక్ అన్నాడు. उन्होंने कहा मेरे बेटे का नाम अभिषेक है। నీకు పెళ్ళైనప్పుడు అభిషేక్ ఎక్కడ ఉన్నాడు అడిగాను. मैंने पूछा जब तुम्हारी शादी हुई थी तब अभिषेक कहाँ था? నీకు పెళ్ళైనప్పుడు అభిషేక్ ఎక్కడ ఉన్నాడు? कहाँ था अभिषेक? అర్థం కాలేదు. उसको समझ में नहीं आया। నేను చెప్పాను मैंने कहा భార్యాభర్తల బీజాణువుల్లో ఉన్నాడు. पति पत्नी के बीजों में है, భార్యాభర్తల బీజాణువుల్లో ఉన్నాడు. पति पत्नी के बीजों में। అర్థమైందా? समझ में आ गया? ఈ లోకం పుట్టిన తర్వాత इस संसार की उत्पत्ति ఈ होने के సృష్టి बाद, అంతా చేసిన इस తర్వాత सृष्टि को बनाने के बाद ఆదాము అవ్వలను చేసి आदम हव्वा को बनाया, వాళ్ళని ఆశీర్వదించి उनको आशीष दिया, వాళ్ళకి వివాహం చేశాడు. उनकी शादी कराई परमेश्वर మొట్టమొదటి ने। మాట सबसे पहली बात, ఫలించండి, फलवंत हो जाओ, అభివృద్ధి పొందండి, बढ़ते जाओ, విస్తరించండి, फैल जाओ, భూమిని నిండించండి. पृथ्वी को भर दो। అర్థమైన ప్రియులారా? समझ में आया प्रियो? కాబట్టి इसलिए అందరూ పాపులే, सब पापी है, ఏ భేదం లేదు, कोई भेद नहीं, అందరూ పాపులే. सब पापी है। కానీ యేసు క్రీస్తులో అందరూ రక్షించబడాలి, అందరూ నీతిమంతులని సిలువలో అన్ని 5 బలులు నెరవేర్చాడు యేసు. यीशु मसीह में सब पवित्र होने हैं, सब उद्धार पाकर चलना है करके ही उसने 5 बलियों को क्रूस ఒకరోజు पर पूरा చెప్తాను किया। మీకు 5 బలుల గురించి చెప్తాను एक మీకు. दिन मैं 5 बलियों के बारे में आपको बताऊंगा। కాబట్టి इसलिए తర్వాత చూడండి ప్రియులారా, उसके बाद देखेंगे, దావీదు అంటాడు दाऊद कहता है దేవుడు తానే తన నోటి ద్వారం దగ్గర కాపలా ఉండాలి. खुद यहोवा परमेश्वर ही उसको मुख का पहरा देना है। ఇప్పుడు अब పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనకి. पवित्र आत्मा है हमारे लिए। యేసయ్య అన్నాడు यीशु मसीह ने ఒక कहा, ఆదరణకర్త పంపిస్తాను, मैं तुम्हारे लिए एक सहायक भेजूंगा, నా మాటలు చెప్తాడు. वो तुम्हें मेरी बातें बताएगा। అబద్ధం ఆడుతున్నాం అనుకో, अगर तुम झूठ बोल रहे हो तो పక్కన మనిషిని చేస్తాడు, बगल में एक इंसान होगा तो क्या करेगा? ముట్టుగా వేస్తాడు. एक सर पे मारेगा। పక్కన పాస్టర్ ఉన్నాడు అనుకో, अगर बगल में पास्टर है तो ముట్టుగా ఒకటి వేస్తాడు. एक सर पे मारेगा। మరి పాస్టర్ లేనప్పుడు వేస్తాడు और ముట్టుగా, जब पास्टर जी नहीं है तो कौन मारेगा? పరిశుద్ధాత్మ వేస్తాడు ముట్టుగా. पवित्र आत्मा। అందుకే పరిశుద్ధ పొందుకోండి అన్నాడు. इसलिए कहता है पवित्र आत्मा पालो, ఆయన ఉన్నాడు అని తెలుసుకో. वो है करके जान लो। అమ్మో అబద్ధం ఆడకూడదు ఇక్కడ, अरे मुझे यहाँ झूठ नहीं बोलना నా चाहिए, పక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్మ. पवित्र आत्मा मेरे बगल में ही है। యేసయ్య ఎట్లా ఉన్నాడు? यीशु मसीह कहाँ है? మర్మ దేహంలో ఉన్నాడు. वो मर्म देह में है। యేసయ్యకి 3 దేహాలు ఉన్నాయి. यीशु मसीह के 3 देह हैं। మట్టి దేహంతో ఈ లోకంలో పుట్టాడు, मिट्टी के देह के साथ इस दुनिया में पैदा మహిమ हुआ। దేహంతో ఆ సమాధి నుండి లేచాడు, महिमा के देह के साथ कब्र से जी उठा పరలోకానికి వెళ్ళిపోయాడు. और स्वर्ग चला गया। మర్మ దేహంతో మన తిరుగుతున్నాడు. अब मर्म देह के साथ हमारे बीच में ఇది క్రైస్తవుడు తెలియాలి ప్రియులారా. एक क्रिश्चियन व्यक्ति को ये पता होना క్రైస్తవుడు चाहिए, తెలియాలి. पता होना चाहिए। నా ప్రక్కనే ఉన్నాడు ప్రభు. मेरे बगल में ही है प्रभु। అమ్మాయిసు పోతున్న వాళ్ళ గ్రామంలో పోతున్నారు, మాట్లాడుతున్నారు, పక్కనే ఉన్నాడు. एम्माइस नगर में जाने वाले 2 लोग जब बातें कर रहे थे उनके साथ ही था, वो పక్కనే ఉన్నాడు, साथ ही था, వింటున్నాడు. सुन रहा था। మీరు అబద్ధాలు ఆడినప్పుడు, जब आप झूठ बोलते हैं, మీరు కోపాలు పడ్డప్పుడు, जब आप गुस्सा करते हैं, మీరు జగడాలు जब आप ఆడుకుంటారు, लड़ाई झगड़े करते మీరు हैं, ఈర్ష్య క్రోధంతో जब మాట్లాడుకుంటారు, ईर्ष्या और क्रोध से आप बातें करते हैं, పక్కనే ఉన్నాడు. अरे प्रभु मेरे बगल में है, అమ్మో దేవుడు వింటాడేమో. अरे प्रभु सुनेगा। యేసయ్య మర్మదేహంలో ఉన్నాడు, यीशु मसीह मर्म देह में है, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. पवित्र आत्मा है। అందుకే నా నోరు కొట్టుకో. इसलिए मुझे अपने मुंह को बंद रखना ఇది है। క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఒక అవగాహన. क्रिश्चियन के अंदर ये होश होना అతనే चाहिए, నిజమైన క్రైస్తవుడు. वही सच्चा क्रिश्चियन। ఎక్కడ మాట్లాడే మాటలు कहाँ ఎక్కడ చేసే పోలు అక్కడ చేయకూడదు. यहाँ पे ऐसी बात करनी है, यहाँ पे ऐसे रहना है करके नहीं होना चाहिए। గిమిక్స్లు కమిక్స్లు క్రికెట్లు చేయకూడదు, कोई भी गड़बड़ी नहीं करनी चाहिए, అలా చేయకూడదు. ऐसे नहीं करनी चाहिए। అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है అయ్యా నువ్వే నా నోటి ద్వారానికి కాపలా ఉండయ్యా. आप ही मेरे मुख का पहरा ठहरा प्रभु। నేను మాట్లాడినాయి, मैं बात नहीं నేను करूंगा, మాట్లాడినా. मैं बात नहीं करूंगा। తర్వాత చూడండి उसके बाद देखिए 4వ వచనం, 4था वचन, 4వ వచనం చూడండి. 4था वचन। పాపము చేయి వారితో కూడా
నేను దుర్నీతి కార్యంలో జొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యంలో తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. मेरा मन किसी बुरी बात की ओर फिरने ना दे, मैं अनर्थकारी पुरुषों के संग दुष्ट कामों में ना लगूं, और मैं उनके स्वादिष्ट भोजन वस्तुओं में से कुछ ना खाऊं। ప్రియులారా, प्रियो, 4వ వచనం మనకు ఏం చెప్తుందంటే, चौथा वचन हमें क्या सिखाता है? దుర్మార్గులు నాయకత్వం వహిస్తూ వర్ధిల్లుతూ ఉంటే న్యాయవంతులు కూడా అంటే వారితో రాజీ పడి దుష్ప్రేరణకు గురవుతారంట. जब दुष्ट लोग दुष्ट काम करते हुए फलवंत होते जाते हैं इस दुनिया में, तो जो धर्मी लोग होते हैं वो भी उनके साथ मिलकर जीने लगते ప్రార్థన हैं। చేయనీళ్ళు, प्रार्थना नहीं करते, వారితో రాజీ పడిపోతారు. उनके साथ ही मिलके जीते हैं, రాజీ పడిపోయి मिलकर जीते हुए దుర్మార్గులు కూడా అంట, ఇక్కడ ఏం చేస్తారు, దుర్మార్గులు కూడా అంట న్యాయవంతులను చెరపటానికి ఎర్రగా వాళ్ళ రుచికర పదార్థాలను మనకు ఉపయోగిస్తారు. तो दुष्ट लोग धर्मी लोगों को बिगाड़ने के लिए जो है स्वादिष्ट भोजन वस्तुएं बनाते हैं। ఏంటది? क्या है वो? పార్టీ అంటారు, पार्टी बोलेंगे, లెగ్ పీసులు, लेग पीस, బిర్యానీ, बिरयानी, ఇంకేంటి और क्या, మంచి మంచి ఫ్రూట్స్, अच्छे अच्छे फ्रूट्स, చికెన్, चिकन, చికెన్ పలావ్, चिकन पुलाव, మటన్ పలావ్, मटन पुलाव, అన్ని పెడతారు. सब देंगे, అన్ని పెట్టి सब देकर 2 బాటిల్ పెడతారు ఎదురు. और सामने 2 बॉटल भी रख देंगे। ఎవరిని? చెడ్డవారు న్యాయవంతులను చెరపటానికి రుచిగల పదార్థాలు ఇస్తారయ్యా, అలాంటి పదార్థాలు నేను తినకుండా నన్ను కాపాడయ్యా అని దావీదు ప్రార్థన చేస్తాడు. दाऊद प्रार्थना कर रहे हैं कि धर्मी लोगों को बुरे लोग बिगाड़ने के लिए वो ऐसे स्वादिष्ट भोजन बनाते हैं, प्रभु ऐसे लोगों से मुझे बचा के रखो। ఒకసారి ఒక విశ్వాసి ఆ కడుపులో ఏముందో నాకు తెలీదు, మా ఇంట్లో భోజనం నన్ను పిలిచాడు. एक बार एक विश्वासी ने मुझे बुलाया, उसके मन में क्या था मुझे नहीं पता, मैंने आपके लिए भोजन बनाया, आ जाओ करके बुलाया। కొత్తగా వస్తున్నాడు సంఘానికి. वो नया नया आ रहा था कलीसिया में। అతని ఉద్దేశం ఏంటంటే సంఘం అసలు ఏందో తెలుసుకోవాలని నా దగ్గర నుంచి చూస్తున్నాడు. उसका उद्देश्य ये था कलीसिया क्या है, कैसे चल रहा है इनकी कलीसिया, वो मेरे द्वारा जानना चाहता था। వీళ్ళకి ఏమన్నా పైన డబ్బులు వస్తున్నాయా, వీళ్ళకి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. वो जानना चाहता था कि इनको बाहर से पैसे आते हैं, कैसे इनको ये सारा चर्च चल रहा है, जानना चाहता था। చికెన్ చేశాడు, మటన్ చేశాడు, ఫిష్ చేశాడు. चिकन, मटन, फिश तीनों बनाया। అయ్యా నేను ఇది తిన్నయ్యా ఇవన్నీ అన్న. मैंने कहा मैं तो ये सब नहीं खाता, అది తింటే చికెన్ తింటాను, లేకపోతే మటన్ తింటాను, చేపలు తింటాను, ఈ 3 ఒకసారి నేను తిన్నయ్యా. मैं तीनों एक ही साथ मिला के नहीं खाऊंगा, खाऊंगा तो चिकन खाऊंगा, नहीं तो मटन, नहीं तो फिश, एक ही चीज खाऊंगा। అదే రొట్టెలు తెచ్చాడు బయట నుంచి, बाहर से रोटियां लेके आया, ఇంకా చాలా జిలేబీ తెచ్చాడు, और बहुत जिलेबी भी लेके आया, స్ప్రైట్ తెచ్చాడు, स्प्राइट लेके आया, అన్ని పెట్టాడు. सब रख दिया। తింటా ఉండగా जब खा रहा था మొదలేశాడు ఇక. और शुरू हो गया, అప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు, तब पवित्र आत्मा कह रहा है ఇవన్నీ ఎందుకు పెట్టినాకున్నా నీకు, ये सब चीजें इसने क्यों तेरे सामने रखी ఈ है, రుచిగల పదాలు ఎందుకు పెట్టినాకున్నా, ये स्वादिष्ट भोजन क्यों रखा है, నిన్ను ఇది చేసి లాగాలి. तुझसे कुछ खींचना चाहता है। వెంటనే పరిశుద్ధాత్మ అన్నాడు, तुरंत पवित्र आत्मा ने कहा రే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ध्यान से रहो, ध्यान से रहो, అసలు ఈ మనసు ఎందుకు గ్రహించాలి. इसका मन क्या है पहचान। అదే దావీదు మహారాజు అంటున్నాడు, यही दाऊद राजा कहता है, అయ్యా प्रभु నన్ను న్యాయం నుంచి తప్పించాలని मुझे अन्याय से बचाने के ఈ लिए దుర్మార్గులు ఒడిన వలలో పడకుండా मैं इन दुष्टों के झांसे में ना आ जाऊं, వాళ్ళ రుచిగల భోజనాలు ఎర చూపిస్తారు నా కోసం. वो स्वादिष्ट भोजन मेरे सामने रखेंगे, అందుకని इसलिए ప్రభువా प्रभु ఇలాంటి నైతికులు అడుగంటే పని నేను చేయనయ్యా. ऐसे कार्य मैं नहीं करूंगा। ఏదో ఒక చెడుగు చేస్తున్నటువంటి వ్యక్తులతోటి నిజమైన దైవదాసులు కూడా కొన్నిసార్లు చిక్కులో పడిపోతారు. कोई ना कोई बुरा करने वालों के साथ रहने वाले सच्चे प्रभु के दास भी जो है गड़बड़ी में पड़ जाते हैं, చిక్కులో పడిపోతారు. फंस जाते हैं। కొన్నిసార్లు कई बार ఒక దాసుడు చెప్పాడు నాకు, एक दास ने मुझे बताया, మన ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడు బెదరు. एक ब्रदर हैं जो आर्मी में काम कर మన रहे हैं। సంఘంలో చాలా మంది ఆర్మీలో పనిచేసి ఉంటారు. हमारे कलिसिया में आर्मी में काम करने वाले बहुत सारे लोग हैं। అందరూ ఇప్పుడు మనకి మరి బయట ఉన్నారు. अब सब लोग ट्रांसफर होके चले అందులో गए। మన సహోదరుడు, నా ఆత్మీయ కుమారుడు, నా ఆత్మీయ కుమార్తె బేబీ, మరి రాజేష్, उनमें से हमारे मेरा आत्मिक पुत्र और बेटी बेबी और राजेश हैं। మరి తర్వాత ఎరై బ్రదరు, उसके बाद वेरे ब्रदर ఇంకా ఎంతో మంది, చాలా మంది ఉన్నారు, और बहुत सारे लोग हैं, చాలా మంది ఉన్నారు. बहुत सारे लोग हैं। వాళ్ళు వచ్చి वो लोग आए, రక్షణ పొంది उन्होंने उद्धार पाया। వాళ్ళ యొక్క ముందిచ్చే కార్డులు కూడా వాళ్ళు పైన మొచ్చు మీద పెట్టేశారు. उनके पास कार्ड होता है जो फ्री में कैंटीन से शराब की बोतल मिलती है, वो कार्ड भी उन्होंने ऊपर टांट पे छुपा दिया, పెట్టేశారు పైన. टांट पे रख दिया। ఒకసారి एक बार ఆ బ్రదరు, वो ब्रदर ने, ఆయన లెఫ్టినెంట్ కర్నల్, वो लेफ्टिनेंट कर्नल है, మన సంఘానికి వచ్చినాక हमारी कलिसिया में आने के बाद ప్రార్థన చేయండి బ్రదర్, నేను అప్సర అవ్వాలని చెప్పాను. उन्होंने कहा मुझे इससे बड़ा अफसर बनना है, आप मेरे लिए प्रार्थना कीजिए। మంచిది వేళ ప్రార్థన చేద్దాం. मैंने कहा अच्छी बात है ब्रदर, प्रार्थना करेंगे। అయితే लेकिन ఒకసారి ఫంక్షన్ అంట एक बार फंक्शन में ముందు దాగమంటారంట. वो बॉस उनको शराब पीने के लिए వాళ్ళు कह रहे ఫంక్షన్ లో మందు ఇస్తారు. हैं, क्योंकि उनके फंक्शन में शराब दी जाती నేను है। తాగనంటే उन्होंने कहा मैं नहीं पीता। వాళ్ళు థమ్సప్ లో ముందు వచ్చి ఇచ్చారు. उन्होंने थम्स अप पी लो करके थम्स अप में शराब मिला के दे दिया। బ్రదర్ తాగేసి ब्रदर को पता नहीं, पी लिया। ఒక రకంగా ఉంది. उनको अजीब सा लगने लगा నాకు సాయంకాలం ఫోన్ చేశారు, और शाम को मुझे उन्होंने फोन
किया, బ్రదర్ ब्रदर ఇది నాకు ఒక రకంగా ఉంది, मुझे अजीब सा लग रहा है। ఏమైందన్న, मैंने कहा क्या हुआ? థమ్స్అప్ తాగితే అట్ట అవదు బెదరు అన్నాడు. मैंने कहा अगर आपने थम्स अप पिया है तो ऐसा नहीं होता। డేట్ ఏమన్నా పోయిందా? मैंने कहा क्या उसका डेट निकल गया లేదు था? బెదరు మాటలు డేట్ పోటీ తీసుకురారన్న. नहीं, डेट गया हुआ हमारी पार्टियों में इस्तेमाल नहीं करते అయితే उन्होंने बोला। ముందు కలిపారు బెదరు, तो मैंने कहा उसमें शराब मिलाया उन लोगों ముందు ने, కలిపారు బెదరు. शराब मिलाया है। అట్లా చేశారా? अच्छा, उन्होंने ऐसा किया। తర్వాత తెల్లారి ఆఫీసు పోతే నవ్వుతా అంటున్నారంట. वो अगले दिन जब ऑफिस गए तो सब लोग वहां पे हंसते हुए उन्हें बता रहे थे। ప్రియులారా, प्रियो, ఇలాంటి దుర్మార్గులు దుష్టులు నైతిక విలువలను చెరుపుతున్నప్పుడు నిజ సేవకులు కూడా కొన్నిసార్లు వాళ్ళలో ఇదైపోతారు. इस तरह के दुष्ट लोग जब अच्छे लोगों को बिगाड़ने की कोशिश करते हैं, सेवक लोग भी फंस जाते हैं। జాగ్రత్తగా ఉండాలి. इसलिए ध्यान से रहना అందుకే चाहिए। దావీదు ప్రార్థన చేస్తున్నాడు, इसलिए दाऊद प्रार्थना करता है, అయ్యా నన్ను కాపాడయ్యా. मुझे बचाओ प्रभु। అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, इसलिए देखिए यहाँ क्या कहता है, ఏమంటున్నాడు వీళ్ళు, क्या कहता है? నేను దుర్నీతి కార్యంలో జొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యము తిరగనీయకము, వారి రుచిగల పదార్థము నేను తినకయుందునుగాక. मेरा मन किसी बुरी बात की ओर फिरने ना दे, मैं अनर्थकारी पुरुषों के संग दुष्ट काम में ना लगूं, मैं उनके स्वादिष्ट भोजनों को छूऊं और ना खाऊं। దానియేలుని బందీగా కొట్టుకెళ్ళినప్పుడు जब दानिయేल को पकड़ के ले गए, యవన కాలంలో ఉన్నాడు, जवानी में था वो, కానీ రాజు తినే పదార్థాలు నేను తిన్నాను, उसने कहा राजा का भोजन मैं नहीं करूंगा, ఎందుకంటే మొత్తు పదార్థాలు తింటాను. क्योंकि वो नशीले पदार्थ खाते మన हैं। క్రైస్తవులు కూడా हमारे क्रिश्चियन लोग भी క్రిస్మస్ లో ఏం చేస్తారు, क्रिसमस में क्या करते हैं? ఆ కేక్ లో రమ్ము కలుపుతారు केक में रम मिलाते हैं, కదా, है ना? కలుపుతారు కాదు, मिलाते हैं या नहीं? కలుపుతారు కొంతమంది క్రైస్తవులు. मिलाते हैं कुछ क्रिश्चियन लोग। నేను ఒక రోజు మార్కెట్ కి వెళ్ళాను, मैं एक दिन मार्केट गया, ఈ క్రిస్మస్ 10 రోజుల్లో ఉంది, क्रिसमस 10 दिन में त्योहार आने वाला है। కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాను. केक ऑर्डर देने गया, ఆయన ఏమన్నా తెలుసా, उसने क्या कहा पता है? ఏ కేక్ కావాలన్నా, कौन सा केक चाहिए? ఏ కేక్ ఏంటి అన్నాడు. मैंने कहा कौन सा केक? क्या? కేకే मैंने कहा केक లేదు, नहीं, రమ్ము కేక్ కావాలా, रम केक चाहिए। అయితే రమ్ములో కేక్ లో రమ్ము ఉంటుందా అన్న. मैंने कहा क्या केक में रम डालते हैं? ఎంతమంది క్రైస్తవులు చూడండి ఆర్డర్లు ఇచ్చేసారు. देखो कितने सारे क्रिश्चियन लोगों ने ऑर्डर दिया है। అరగంట వాక్యం చెప్పారు, मैंने उसको आधा घंटा वचन ఈ बताया, ప్రకారం నాకు వాక్యం చేయడానికి సమయం దొరికింది. इस तरह मुझे वचन बताने का समय मिल गया। ఏంటి ముందు తాగకూడదా, क्या शराब नहीं पीना चाहिए? उन्होंने पूछा। క్రైస్తవులు అన్నాడు. वो क्रिश्चियन लोगों को। క్రైస్తవులు కాదు, मैंने कहा మానవుడుగా పుట్టిన ఎవడు కూడా రమ్ములు తాగకూడదు, సీరియడ్లు తాగకూడదు, బీడీలు తాగకూడదు, బూతులు అన్ని చెప్పుకుంటూ వచ్చా. मैंने कहा सिर्फ क्रिश्चियनों को नहीं, इंसान के रूप में जो पैदा हुआ है उसको भी सिगरेट नहीं पीना चाहिए, शराब नहीं पीना चाहिए, कुछ भी गलत काम नहीं करना। ఇది ఆజ్ఞ మానవులకి, ये इंसानों के लिए आज्ञा ఇది है, బైబిల్లో ఉంది. ये बाइबल में है। అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథము అన్నాడు. इसलिए बाइबल को पवित्र ग्रंथ कहा పరిశుద్ధ जाता గ్రంథం है। అంటే ఏంటి, पवित्र ग्रंथ मतलब क्या है? అపరిశుద్ధాన్ని త్యజించి పవిత్రతని ఆపాదించేదే పవిత్ర గ్రంథము. अपवित्रता को हटाकर पवित्रता को हमारे जीवन में रखने वाला ही है। ఏ గ్రంథానికి ఆ పేరు లేదు పవిత్ర గ్రంథము అని. किसी ग्रंथ का नाम नहीं है पवित्र నా ग्रंथ। దగ్గర బైబిల్ తీసి చూపించాను, मेरे पास जो बाइबल था मैंने खोल के ఇదిగో दिखाया, పవిత్ర గ్రంథము. देखो पवित्र ग्रंथ। ఆ నశే పదార్థాలతో మత్వాలాపన అవ్వొద్దని ఉంది, नशीले पदार्थों से मत वाले ना बनो करके वचन में అవ్వొద్దని लिखा ఉంది. है। ना बनो। ఏంటి క్రైస్తవులు ఎంత ఉందా అని అడిగింది. अच्छा, क्रिश्चियनों में इतनी सारी बातें हैं, అయితే करके उसने రమ్ము కేక్ पूछा। తినకూడదా, तो क्या रम केक नहीं खाना चाहिए? నో मैंने कहा नहीं, నో. नहीं। మరి వాళ్ళు ఎవరు అన్నారు, तो वो कौन है करके उन्होंने पूछा। వాళ్ళు సైతాన్ నడుపుతున్నటువంటి సాతాను సంఘాలు చెప్పారు. मैंने कहा कलीसिया उन्हें चला रहा है, कलीसिया की शैतान उन्हें चला रहा है, शैतान की कलीसिया। అందుకే పౌలు అన్నాడు, इसलिए पौलुस कहता సంఘముల है చింత నన్ను బాధిస్తున్నాను. कलीसिया की चिंता मुझे सताती है। కీర్తనకారుడు అలాంటి అసహ్యమైన సంఘాలు నాకు అసహ్యం అన్నాడు. भजन संहिता में लिखा है ऐसी कलीसियाओं से मैं घृणा करता हूँ। దావీదు మహారాజు అంటున్నాడు, दाऊद राजा कहता है అలాంటి వాళ్ళతో కలవకుండా నన్ను కాపాడాలి. ऐसे लोगों से ना मैं मिल सकूं, ఇది मुझे ఒక बचाओ రక్షణ प्रभु। పొందిన క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ప్రియుల, उद्धार पाए हुए क्रिश्चियन को ऐसी ही प्रार्थना करनी, ప్రార్థన ప్రియుల. ऐसी ही प्रार्थना చాలా करनी మంది चाहिए। ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, मैं ऑफिस जाता था तो बहुत लोग హోలీ పండుగ రోజు మనం పిలుస్తారు, होली के त्योहार के दिन बुलाते हैं, ఎందుకంటే అన్ని పూర్తి చేయాలి కదా, సంవత్సరం దాకా అయిపోతుంది. क्योंकि साल खत्म होने जा रहा है, सब कुछ फाइल खत्म ఆ करना బడ్జెట్ होता है, అంతా పూర్తి చేయాలి. पूरा बजट खत्म करना पड़ता ఆ है। రోజు उस दिन మంచి మంచి వెరైటీ తీసుకొస్తారు తాగే. पीने के लिए वैरायटी बॉटल्स लेके आते हैं। నేను పని చేస్తా ఉంటాను, मैं काम करता रहता हूँ। రావు సాబ్ राव साहब చాలా కష్టపడి చేస్తున్నా, పది దాగనే बहुत मुश्किल से आप परेशानी उठा के काम कर रहे हैं, पी लो बोलते నేను थे। దాగను. मैंने कहा मैं नहीं पीऊंगा। ఎందుకని, क्यों? నేను క్రైస్తవుడు. मैं क्रिश्चियन हूँ। మేము కూడా పూజా పాటలు చేస్తున్నాం, మేము కూడా ప్రార్థన చేస్తాంలేండి. तो वो कहते थे मजाक उड़ाते, अरे हम भी पूजा पाठ करते हैं, हम भी प्रार्थना करते हैं। మీరు పూజా పాట కరెక్ట్ చేయట్లేదు, आप पूजा पाठ ढंग से మీరు नहीं ప్రార్థన करते, చేయట్లేదు, आप प्रार्थना नहीं करते, మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. सिर्फ अपनी इच्छा को पूरा करते నేను हो। నా ప్రభు ఇష్టాన్ని నెరవేర్చు, मैं अपने प्रभु की इच्छा पूरी करता हूँ। సృష్టికర్తైన దేవుడి యొక్క కుమారుడి యొక్క సందేశంలో ఉండాలి. मैं सृष्टिकर्ता उसके पुत्र के संदेश के नीचे हूँ। నేను తాగను, मैं नहीं पीऊंगा। తాగవాను अच्छा नहीं पियोगे? అంటను, मैं उसको छूंगा भी नहीं, తాగను मैं नहीं पीऊंगा, అంతే చెప్పేశారు. मैंने ऐसे बता दिया। ప్రియులారా, प्रियो, ఎక్కడ మనం సాక్ష్యంగా ఉండాలి. कहीं पे भी हमें गवाही के तौर पे దావీదు रहना అదే चाहिए। అంటున్నాడు, अभी दाऊद यही कहता है, అయ్యా प्रभु కావలిగా ఉండయ్యా, आप मेरी रखवाली करो, నేను అట్లా ఉండనయ్యా. मैं ऐसे नहीं रहूंगा उनके साथ। ప్రియులారా చూడండి, देखिए प्रिय, తర్వాత उसके बाद 5వ వచనం, 5वां वचन, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక,
వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. धर्मी मुझको मारे तो यह कृपा मानी जाएगी और वह मुझे ताड़ना दे तो यह मेरे सिर पर का तेल ठहरेगा। मेरा सिर उससे इनकार न करेगा। लोगों के बुरे काम करने पर भी मैं प्रार्थना में लवलीन रहूंगा। అందుకే इसलिए దావీదు ఉద్దేశం తెలుసా? दाऊद का उद्देश्य क्या पता है? దుర్మార్గులు చేసే విందులో ఉండుట కంటే న్యాయవంతుల చేతిలో దెబ్బలు తినటమే ఎంతో ఉచితం. दुष्ट लोगों के भोज में रहने से अच्छा है न्यायी लोगों के हाथ में थप्पड़ भी खा ले, मार भी खा ले। పొగడ్తల కంటే మంచివాడి గద్దింపు మంచిది. तारीफ से अच्छे व्यक्ति का डांट बहुत अच्छा है। అంటే చెడ్డవాడి పొగడ్తల కంటే मतलब बुरे व्यक्ति की तारीफ से మంచివాడి గద్దింపు మంచిది. अच्छे व्यक्ति का तारीफ डांट अच्छा है। అర్థమైందా? समझ में आ रहा है? అంటే ముందేం చెప్తున్నాడు దావీదు? तो पहले दाऊद क्या कहता है? నీతిగా ఉన్నవాడు నాకు నన్ను సంజాయిస్తే మంచిది. अगर जो धर्मी इंसान है मुझे समझाए तो अच्छी बात है। నేను చూడరా देखो मुझे పక్కపెట్టనే ఉండే एक समय मैं कैसा था, నీ ముందే కదా तुम्हारे सामने ही, ఎంత తిరిగేవాడు, और कैसे घूमता था, ఎంత భయంకరంగా తిరిగేవాడు. कितना भयानक रूप से चलता था। తప్పయ్యా ये गलत है, తప్పయ్యా गलत है, తిరగబాక. ऐसे मत నేను घूमो। ఎంతో మంది చెప్తాను మా ఊర్లో. मैं अपने लोगों को गांव में बहुत सारे लोगों को बताता మా हूँ। ఊరిలో రక్షణ పొందినప్పుడు जब मैंने उद्धार पाया तो मेरे गांव वाले, వాక్యాలు చెప్తున్న అనేవాళ్ళు, मैं उन्हें वचन बताता हूँ तो कहते थे, ఒరే అన్ని రక్షణ పొందిన దేవుడు ఉన్నాడు రా నువ్వు. अगर भैया ने उद्धार पाया तो सच में परमेश्वर है। నేను ఎవరి మాట లేదు, क्योंकि मैं किसी की बात नहीं सुनता, ఎవరి మాట లేదు, किसी की बात नहीं सुनता। నేను చెప్పింది యాదవ అంతే. मैंने जो कहा वही सच है करके అందరూ बोलता తెలుసు हूँ। మా ఊర్లో. सबको पता है मेरे गांव। నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు जब मैंने यीशु मसीह पर विश्वास किया, వాళ్ళు ఏమన్నా తెలుసా? उन्होंने क्या कहा? అన్ని దేవుడు నమ్ముకున్నాడు, అబ్బాయి దేవుడు నమ్ముకున్నాడు దేవుడు ఉన్నట్టే కా. बेटे ने प्रभु को जान लिया तो मतलब प्रभु है। అలానే నేను చెప్పేవాడిని. ऐसे ही मैं बताता నేను था, అట్లనే ఉన్నాయ్యా, मैं ऐसे जीता था। అలా ఉండబాకండి. ऐसे मत जियो। నిజమేనా అన్నయ్య? सच में भैया, నిజమేనా అన్నయ్య? सच में भैया, నిజమేనా అన్నయ్య? सच में भैया। రెండో విషయంలో దావీదు అంటాడు, दूसरे विषय में दाऊद कहता है, 5వ వచనంలోనే 5वें वचन में ఏమన్నాడు తెలుసా? क्या कहता है? దుర్మార్గులు చూడండి అక్కడ ఏమన్నాడు, 5వ వచనం చివరిలో అంటాడు, నా వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేస్తాను. उनके बुरे कामों पर करने पर भी मैं प्रार्थना నిన్న కూడా करता हूँ। చెప్పాను రాత్రి ఈ मैंने విషయం. कल ये बात बताई थी, రాత్రి మాట చెప్పాను ఈ విషయం. रात को या परसों मैंने ये बात बताई। ఎందుకంటే నీతిమంతులు గనక పాపం చేసి పాపంలో ఉంటే మళ్ళీ నేను అలాగా ఉండను, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. धर्मी लोग पाप करते हुए ऐसे ही जीते रहेंगे तो मैं उनकी तरह नहीं लगूंगा, मैं प्रार्थना करता रहूंगा। నీతిమంతులు పాపం చేస్తారు, धर्मी लोग पाप करते हैं, करते हैं। నేను చెప్పాను కొన్ని मैंने कल విషయాలు, बताया था आपको, టైం లేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు समय नहीं है इसलिए मैं अभी नहीं बता रहा। నీతిమంతుడు పాపం చేస్తాడు, धर्मी इंसान पाप करता ఎందుకంటే है పాపాన్ని నీతిని పక్కన పెడతాడు. क्योंकि वो धार्मिकता को बगल में रख देता है। అందుకని इसलिए యెహెజ్కేలు 3వ అధ్యాయము 18వ వచనం చదివించాను నేను మీకు. నేను मैंने कल आपको यहेजकेल 3रा अध्याय 18वां अध्याय पढ़ाया था। మంచి మాటలు దేవుడు మాట్లాడుతాడు ఈ రోజుల్లో. आजकल अच्छी अच्छी बातें प्रभु దీన్ని कर బట్టి रहा నాకు है। అర్థమవుతుంది इससे मुझे पता चलता है రాకడ తొందరలో ఉంది. प्रभु का आगमन बहुत ही नजदीक है। కొన్నిసార్లు నా ద్వారా వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు कई बार मेरे द्वारा प्रभु वचन से बात करता లైవ్ है। అయిపోయి నేను ఆశ్చర్యపోతాను, लाइव खत्म होने के बाद मैं खुद आश्चर्य हो నేను जाता కూడా నేర్చుకుంటాను. हूँ, मैं भी सीख लेता हूँ। ఈ మాటలు అసలు నేను మాట్లాడనుకోలేదే, अरे मैं तो ये बातें करना ही नहीं चाहता था, దేవుడు మాట్లాడాడు. परमेश्वर ने ही बात అయ్యో किया। దేవుడు వస్తున్నాడు, सच में परमेश्वर आ అయ్యో रहा है, రాబోతున్నాడు, वो जल्दी आने वाला है, వస్తున్నాడు. जल्दी आ रहा है। ఎందుకంటే क्योंकि త్వరగా చెప్తే అందరూ రక్షణ పొందుతారని దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है अगर जल्द से जल्द वचन सब तक पहले तो उद्धार पालेंगे। ఇలా లేఖన భాగాలు అయిపోయినాయి. प्रियो लेखन भाग सब మన खत्म हो गए। కృపకాలంలో కాదు ఇప్పుడు, अभी हम अनुग्रह के काल में नहीं है, మహాకృపకాలం, महान अनुग्रह के గ్రేస్ काल పీరియడ్ में, లో ఉన్నాం మనం ग्रेस ఇప్పుడు. पीरियड में है हम। ఇప్పుడు ఆమెప్పుడు రావచ్చు, आमीन बोलते ही प्रभु आ सकता है, ఆమెప్పుడు రావచ్చు. आमीन बोलते ही आ सकता కాబట్టి దావీదు ప్రార్థన ఈ 147 కీర్తన మనకు ఆదర్శంగా ఉంది ప్రియులారా. है। इसलिए दाऊद की प्रार्थना 141 भजन संहिता हमारे लिए एक आदर्श है। చూడండి देखिए 6వ వచనం చూడండి, 6वां वचन में వారి న్యాయాధిపతులు కొండపీట్ల మీద ద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవి వాటిని అంగీకరించుచున్నారు. जब उनके न्याय चट्टान के पास गिराए गए तब उन्होंने मेरे वचन सुन लिए क्योंकि वह मधुर ఇది है। దావీదును తరుముచున్నప్పుడు, जब दाऊद को दौड़ा అన్ని జనుల యొక్క దేశంలో తిరుగుతున్నప్పుడు जातियों के देश में वो घूम रहा था, ఇది రాసిన కీర్తన ప్రతిగా. उस समय उसने भजन संहिता, ఎడారిలో దావీదుని సౌలు తరుముతున్నప్పుడు जब रेगिस्तान में साउल दाऊद के ఈ पीछे కీర్తన पड़ा, రాసి ఉండొచ్చు అనేది భక్తుల యొక్క ఉద్దేశం. भक्त का उद्देश्य उसी समय दाऊद ने ये भजन संहिता लिखा होगा। సౌలు అతనికి సాయం చేసే వారందరూ కూలిపోతారని దావీదు ఉద్దేశం. दाऊद का उद्देश्य है शाऊल और शाऊल का मदद करने वाले सब लोग गिर जाएं, ఎందుకు నా ప్రార్థన అంటాడు ప్రభు, क्योंकि मेरी ही प्रार्थना నేను దుర్మార్గులతో కలిసి ఉండను, क्योंकि मैं दुष्ट लोगों के साथ में వాడు రుచికర పోదాలు నాకు వద్దు, उनका स्वादिष्ट भोजन मुझे नहीं चाहिए। అయ్యా నా నోటికి కాపలా ఉండయ్యా, प्रभु मेरे मुख को आप ही पहरा दो, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. मैं पवित्र रहना चाहता हूँ। ఎంత పరిశుద్ధంగా ఉన్నవాడు ప్రార్థన చేస్తే ప్రార్థన నిశ్చయం కదా అనుభవం. इतना पवित्र रहने वाला अगर प्रार्थना करे तो प्रार्थना जरूर परमेश्वर सुनेगा करके उसका अनुभव। కాబట్టి इसलिए దావీదుకు సాయం చేసే వాళ్ళందరూ కూలిపోతారు, అప్పుడు అతనికి సాయం చేసే ప్రజలు తన మాటలని అంగీకరిస్తారు, నన్ను వెంబడిస్తారని దావీదు ఉద్దేశం. दाऊद का उद्देश्य है शाऊल की मदद करने वाले सब लोग गिर जाएंगे और मेरी प्रार्थना को सुनकर, मेरी बातों को सुनकर सब लोग मेरे पीछे అందుకే चलेंगे। ప్రభు అన్నాడు, इसलिए प्रभु ने कहा మార్కు సువార్త 11:25 చదివితే అక్కడ అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవన్నీ పొందుకున్నాము అని నమ్మండి, అప్పుడు పొందుకుంటారు.
मरकुस सुसमाचार मेरे ख्याल से 11:25 होगा। जब तुम सुन। प्रार्थना करते हो तो मन में प्रतीति कर लो, जो तुमने मांगा है वो तुम्हें मिल जाएगा। 24 में है। అర్థమైందా? समझ में आ रहा है? ఇక్కడ దావీదు అదే చేస్తాడు. दाऊद यही कर रहा है यहाँ पे। ఆయన పక్కన ఉన్నందరూ కూలిపోతారు. उसके बगल में जो भी है शाऊल के साथ, वो सब गिर जाएंगे। నువ్వు నా ప్రార్థన వింటావు. लेकिन प्रभु आप मेरी प्रार्थना सुनोगे। అతని పక్కన ఎవరైతే పశ్చాత్తాపడ్డారో వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. और जो उसके साथ रहकर पश्चाताप कर रहे हैं वो सब मेरी ओर మళ్ళీ నాకు आते हैं। సింహాసనం ఇస్తావు. फिर मुझे आप सिंहासन दोगे। మళ్ళీ ఇజ్రాయెల్ ఏలుతాను. मैं फिर इजरायलियों पर राज करूंगा। బా, ఎంత గొప్ప ప్రార్థన. कितनी महान प्रार्थना ఈ है। ప్రార్థన నేను ధ్యానిస్తున్నప్పుడు, ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు जब मैं भजन संहिता को ध्यान कर रहा బా, था, నన్ను నేనేందుకు అర్థం చేసుకున్నాను. मैं क्या हूँ मैंने समझ నేను लिया ఏం अपने చేయాలో आप అర్థం को। मुझे చేసుకున్నాను. क्या करना है करके నాకు వచ్చే समझ में आया। సంఘటనలు గాని, దుఃఖాలు గాని, బాధలు గాని అన్ని నా దేవుడు తీరుతాడు. నాకు నమ్మకం వచ్చేసి मेरे दुख परेशानियां सबको मेरा प्रभु दूर करेगा करके मैंने जान लिया। ఇంకా అందుకే అన్నాడు, इसलिए कहता है, నీటి ఒడ్డున నాటబడిన చెట్టును నేను, नदी के किनारे बोया गया पेड़ हूं मैं, కొదువ లేదు నాకు లేమి కలగదు. कोई भी कमी नहीं, कोई भी घटी नहीं मेरे पास। ఎంత ఆనందం వేసినట్టు నాకు. कितना आनंद लगा। అసలు ఈ కీర్తన చెప్పాలనుకున్నాను నేను. मैंने ये भजन संहिता बताने के लिए सोच लिया। నేను ఖాళీ కూర్చొని చదువుతా ఉంటా जब బైబిల్. मैं खाली रहता हूँ बाइबल पढ़ता रहता हूँ, అనుకోకుండా ఈ కీర్తన నాకు వచ్చేసింది. अचानक ही भजन संहिता मेरे सामने నేను आ गई। ధ్యానంగా చదువుతున్నాను. मैं ध्यान से पढ़ रहा था, పరిశుద్ధాత్మ ముట్టాడు. पवित्र आत्मा ने छुआ। నిన్ను నువ్వు చూసుకో, దీనిలో तुम अपने आप को देखो, इसमें ఏం చేయాలో చూసుకో, क्या करना है देख लो, నీకు వచ్చే సమస్యలు చూసుకో, तुम्हारे आने वाली समस्याओं को देख लो, దేవుడు ఏంటో చూసుకో. परमेश्वर क्या है देखो। వెంటనే టక 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 దేవుడు మాట్లాడాడు. तुरंत तुरंत प्रभु मुझसे बात करने लगा। ప్రియులారా, प्रियो, ఈ రోజు చూడండి, आज के दिन देखिए 7వ వచనం చూస్తే, 7वां वचन देखेंगे। 7వ వచనం అంటున్నాడు, 7वें वचन में कहता ఒకడు है, భూమిని దున్నుచున్న దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారము చెదిరి ఉన్నవి. చూడండి, ఇక్కడ 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఆయన కష్టాలన్నీ అక్కడ రాసి ఉన్నాయి. 7वें वचन से 9वें वचन तक देखे, जो भी मुश्किल परेशानियां उसने उठाई है वो అంటే यहाँ पे लिखा है। దావీదు తనతో ఉన్న మనుషులందరూ కూడా ఇక్కడ ఆ మరణ ద్వారంలో ఉన్నారని అర్థమైపోయింది దావీదుకి. दाऊद को पता चल गया, दाऊद और उसके साथ जितने भी लोग थे वो सब मृत्यु के दार में हैं। అర్థమైపోయింది. उसको समझ में आ गया, ప్రభువా, प्रभु నేను मैं నాతో పాటు ఉన్న సేవకులందరూ और కూడా, मेरे साथ जितने भी सेवक నా हैं, అంశీరులందరూ मेरे साथ चलने वाले మరణ सब लोग ద్వారంలో ఉన్నాడు. सब मृत्यु के दार में త్వరగా हैं। రాయ్యా, आप जल्दी आ जाओ, త్వరగా రాయ్యా, जल्दी आ నా जाओ, ప్రార్థన చెవియొగ్గయ్యా, मेरी प्रार्थना को सुन लो। అయ్యా నేను దుష్టులతో ఉండనయ్యా, मैं दुष्टों के साथ नहीं స్నేహం रहूंगा, చేయనయ్యా, उनके साथ వాడు मित्रता नहीं రుచికర करूंगा, తిన్నయ్యా. उनके स्वादिष्ट ఎందుకంటే भोजन नहीं खाऊंगा। అక్కడ దావీదు గురించి తెలిసిన వాళ్ళు ఆ యొక్క అన్ని దేశ ప్రదేశాల్లో చాలా మంది ఉన్నారు. अन्य देश के लोग बहुत सारे हैं जो दाऊद के बारे में जानते हैं, ఎందుకంటే ఆయన పరాయి దేశంలో తిరుగుతున్నాడు, क्योंकि दाऊद पराये देश में इधर उधर घूम ఆ रहा था, ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. जगहों में घूम रहा था। దావీదు యొక్క ఈరత్వం అందరికీ తెలుసు. दाऊद की वीरता सबको पता है, ఆయన ఖడ్గం కూడా తెలుసు, ఎలాంటి ఖడ్గం, उसका तलवार कैसा है वो भी पता है, గొలియాతుని విధానం కూడా తెలుసు. गोलियत को उसने कैसे मारा ये भी पता है। అలాంటి వాళ్ళు ఆహ్వానించి నాకేమన్నా పదార్థాలు పెడతారేమో ప్రభు, నేను జయిపోతానని చెప్పి దావీదు ఎంత వినయంగా ప్రార్థన ऐसे చేస్తాడు. लोग मुझे आमंत्रित करके पता नहीं स्वादिष्ट भोजन देंगे और मैं क्या हो जाऊंगा, इस विषय में भी वो ध्यान से प्रार्थना ఈనాడు कर रहा है। క్రైస్తవులు आजकल क्रिश्चियन, వాళ్ళ పరిస్థితి నాకు దుఃఖకరంగా ఉంది. उनकी हालत मेरे को बहुत ही दुखित करती है। కుటుంబం అనేది సినిమా డైలాగ్స్ కాదు. परिवार मतलब पिक्चरों का डायलॉग नहीं है। ఏదన్నా కానీ బాధ వస్తే వెంటనే స్టేటస్ లో సినిమా డైలాగులు పెట్టేస్తున్నారు. कुछ भी परेशानी आ जाए तो उनके फोन के स्टेटस में पिक्चरों के डायलॉग। క్రైస్తవులు, क्रिश्चियन लोग, నమ్ముకున్న వాళ్ళు परमेश्वर पर विश्वास करने సినిమా वाले, డైలాగులు కాదు మన యొక్క నిజ జీవితం అంటే. पिक्चरों का डायलॉग नहीं है हमारा जीवन मतलब, డైలాగులు పెట్టేస్తున్నారు. डायलॉग लगा देते हैं। ఎంత ఎంత పడిపోయారో చూడండి, देखो कितना गिर गए, ఎంత పడిపోయారో చూడండి. कितना गिर गए। పరిస్థితులను చూసి परिस्थितियों को देखकर అలా పడిపోయినప్పుడు जब गिर जाते हैं, ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు, क्या हो रहा है उन्हें कुछ समझ में नहीं आ रहा। ఏమవుతుందో అర్థం కాదు. क्या हो रहा है समझ में नहीं आ పరిస్థితులు रहा, బాగాలేదు, परिस्थितियां ठीक नहीं है, కుటుంబంలో సమస్యలు आपके ఉన్నాయి, परिवार में समस्या है, ఏం చేయాలి? क्या करना चाहिए? మోకరించు, घुटने में आ जाओ, ప్రార్థించు, प्रार्थना करो, దావీదులాగా दाऊद की అయ్యా तरह, నాకు మంచి బుద్ధి అయ్యి, प्रभु मुझे अच्छी बुद्धि ఈ दो, సమయంలో నేను తాగుతానేమో, शायद इस समय मैं पीने ఈ लगूंगा, సమయంలో దోస్తులతో కలిసి రుచికర పదార్థాలు సినిమా హాల్లో తిరుగుతానేమో, इस समय दोस्तों के साथ स्वादिष्ट भोजन खाते हुए पिक्चर हॉल में घूमूंगा। అలా కాకుండా నన్ను కాపాడు. ऐसे ना हो जाओ, मुझे बचाओ, కాపాడు ప్రభు. न बचाओ प्रभु। ప్రార్థించు, प्रार्थना करो, ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. प्रभु ही आपके जीवन को बदल देगा। యవ్వన కాలంలో యవ్వనెచ్చిన పడిపోవకని వాక్యం సెలవుస్తుంది. वचन कहता है जवानी के समय जवानी की इच्छाओं में मत गिरो। అందుకే దావీదు అంటాడు, इसलिए दाऊद कहता है ముసలితనంలో बुढ़ापे में నా ఎంట్రులు నరిసినాక, मेरे बाल जब पक जाएंगे, అయ్యా నా బలం ఉడిగిపోతున్నప్పుడు जब मेरी शक्ति कम होती जाएगी, అయ్యా శక్తిని ఇయ్యి, तब शक्ति दो प्रभु, శక్తిని ఇయ్యి. शक्ति दो రాబోయే తరానికి आने वाली पीढ़ी के నీ लिए। మాటలు చెప్తాను. मैं ये बातें बताऊंगा। నేను చచ్చిపోతే నీకేం ప్రయోజనం? मैं मर जाऊंगा तो आपको क्या फायदा, నా సమాధితో నీకేం ప్రయోజనం? मेरे कब्र से क्या फायदा, నా ఎముకలతో నీకేం मेरी ప్రయోజనం? हड्डियों से क्या फायदा, నేను బతుకుంటే కదా. मैं जीवित रहूंगा तो అందుకే ना। పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है సావు అయితే మేలు, मर जाऊं तो अच्छा है, బ్రతుకుంటే जीवित रहूंगा तो ప్రభు కొరకు, प्रभु के लिए, ప్రభు కొరకు. प्रभु के लिए। అందుకనే इसलिए వృద్ధాప్యం వచ్చేసింది, बुढ़ापा आ गया, ఇంకేం చేస్తావు अब क्या करें, అని నెగిటివ్ మాటలు మాట్లాడబాకండి. ऐसे उल्टी पुल्टी बातें मत कीजिए। ఇంకోటి తెలుసు మీకు, एक और बात पता है, కరోనా వైరస్ మనం నేర్చుకున్నాం, कोरोना वायरस से हमने सीखा పాజిటివ్ వస్తే
पॉजिटिव आ गया तो అమ్మో పాజిటివ్ వచ్చింది అంట. अरे पॉजिटिव आ गया बोल, కానీ నెగిటివ్ రావాలి. लेकिन नेगेटिव आ కానీ गया। దేవుళ్ళో लेकिन प्रभु में పాజిటివ్ రాకూడదు, पॉजिटिव नहीं आना चाहिए, నెగిటివ్ అవ్వాలి. नेगेटिव आना चाहिए। అంటే मतलब ఏం మాటలు మాట్లాడతాం మనం, कौन सी बातें करते हैं हम, ఎలాంటి మాటలు कैसी మాట్లాడతాం, कैसी बातें करते हैं, అన్ని నిరాశ మాటలు. सब निराशा वाली बातें। కొంచెం ఏదైనా జబ్బు వస్తే थोड़ी सी बीमारी आ जाए, ఏమవుద్దో, पता नहीं क्या होगा, ఏమైపోద్దో, पता नहीं क्या होने लग रहा है, ఏమైపోద్దో, पता नहीं क्या होने जा रहा है, ఏమవుద్దు. कुछ भी नहीं होगा। పదం మండుతుంది కానీ కావట్లేదు. झाड़ी जल रही है लेकिन भस्म नहीं हो रही। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय 10వ వచనం కూడా చూసుకుంటే 10वां वचन अगर देखें, ఏమంటున్నాడు, 9, 7, 8, 10 ఆయన కష్టాల గురించి చెప్పుకున్నాడు. 7, 8, 9 में उसने अपने परेशानियों के बारे में बताया। 7, 8, 9. 7, 8, 9 में నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చు నుండి నన్ను తప్పించి కాపాడుము. 9वें वचन में मुझे उस फंदे से जो उन्होंने मेरे लिए लगाया है, नरकारियों के जाल से मेरी रक्षा అందుకే कर। అంటాడు, इसलिए कहता వారు है తవ్విన గుంటలో వాళ్ళే పడతారు ప్రభువా. जो उन्होंने गड्ढा खोदा है उसी వాళ్ళు में నా गिरेंगे కోసం प्रभु। గుంట తవ్వుతున్నారు, वो मेरे लिए गड्ढा खोद रहे వాళ్ళ हैं, గుంటలో వాళ్ళే పడాలి वो ప్రభు. अपने गड्ढे में वही गिरेंगे प्रभु। అందుకే అంటాడు, ఏ కొలతో కొలుస్తున్నావు ఆ కొలత కొలవబడుద్ది అంటాడు. इसलिए कहता है Yes. जिस नाप से तुम नापते हो उसी नाप से तुम्हारे लिए नापा जाएगा। తర్వాత 10లో అంటాడు, उसमें 10 में నేను कहता है తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. दुष्ट लोग अपने जालों में आप ही फंसे और मैं बच निकलूं। అంటే దీని అర్థం ఏంటి, इसका मतलब क्या है, నిశ్చయంగా ఏమంటాడు ఇక్కడ, यह निश्चय रूप में क्या कह रहा है, పరిపూర్ణంగా నాకు న్యాయం చేయి ప్రభు, पूर्ण रीति से आप मेरा न्याय నాకు న్యాయం करो, చేయక. मेरा न्याय करो। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। అలాంటి ప్రార్థన మనకు కావాలి. ऐसी प्रार्थना हमारे अंदर होनी चाहिए। నాకు న్యాయం చేయి ప్రభు, न्याय करो प्रभु, ఈ దుష్టుల నుంచి తప్పించు, इन दुष्टों से मुझे నా बचाओ, ప్రార్థన ఆలకించు, मेरी प्रार्थना सुनो, నేను తప్పు చేయకుండా నన్ను కాపాడు, मैं गलती ना करूं मुझे बचाओ, నాకు వచ్చిన శ్రమలు నీకు తెలుసు. मेरे जीवन में क्या परेशानी है ये आपको पता है। ఇది పిల్లల ప్రార్థన. ये है प्रार्थना ఇది प्रिय, దావీదు మనకు నేర్పుతున్నాడు. ये दाऊद हमें ఇది सिखाता ఒక है, ఆదర్శ ये ప్రార్థన. एक आदर्श की ఒక प्रार्थना, క్రైస్తవుడుగా, एक क्रिश्चियन है हम, ఒక రక్షణ పొందిన క్రైస్తవుడు एक उद्धार पाए हुए क्रिश्चियन है, చేయాల్సిందే. हमें यही అంటే करना चाहिए। ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि की అయ్యా మీకు कृपालु, వందనాలు. धन्यवाद। ఈ రోజు దాసుని ద్వారా మాట్లాడే మాటలు आज के दिन दास के द्वारा जो आपने बातें की हैं, ఇదిగో నా జీవితాన్ని మార్చిన, मेरे जीवन को बदलने वाली ఒక बात। క్రైస్తవుడికి నేను ఎలా ఉండాలి, एक क्रिश्चियन व्यक्ति के रूप में मुझे ఒక कैसे క్రైస్తవుడు रहना నాకు है? వచ్చిన బాధకు నేను ఏం చేయాలి, जब मैं क्रिश्चियन हूँ, मेरे जीवन में दुख आया तो मुझे क्या ఒక करना है? క్రైస్తవుడిగా దేవుడిని నేను ఎలా ఆలోచించాలి, मैं क्रिश्चियन हूँ तो मुझे प्रभु में దేవుడి कैसे గురించి ఎలా सोचना चाहिए? తెలుసుకోవాలి. प्रभु के बारे में कैसे जानना चाहिए? ప్రభువా प्रभु, నీ దాసుని మాటల ద్వారా आपके दास की बातों के द्वारा పరిశుద్ధాత్మ నాకు అందించావు. पवित्र आत्मा आपने मुझे पहुंचाया। నేను నడుస్తాను ప్రభు, ఈ मैं విధంగా चलूंगा इस तरह प्रभु, నేను ఇందులో ఆశ్రయిస్తాను ప్రభు. मैं इसका पालन भी करूंगा। దావీదు యొక్క 141వ కీర్తన నా జీవితానికి ఒక ఆదర్శంగా తీసుకుంటాను. दाऊद का 141 भजन संहिता में अपने जीवन के लिए आदर्श बनाऊंगा। దేవుని ద్వారా, దేవుని దాసుల ద్వారా మాట్లాడి కొద్ది మాటలు దేవుడు జీవించుగా. प्रभु के दास के द्वारा जो थोड़ी सी बातें की है, प्रभु ये आशीष पाए। ఆమేన్. ఆమేన్. రండి ప్రభు భోజనం తీసుకుందాం.